హలో అండి. అయితే మన వాళ్ళు చాలామంది మునగాకు తాలింపు అడిగారు. నేను ఆల్రెడీ పెట్టినా, అయినా కూడా ఈరోజు మన చెట్లో మునగాకు తాలింపు చేసి చూపిస్తా. ఇక్కడే అట్లనే ఈరోజు మొత్తం అంతా అరటికాయ స్పెషల్స్. మన అరటికాయలు వచ్చి నుంచి ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఈరోజు అయితే అయింది. దానికోసం మన చెట్లో ఉన్న పచ్చిమిరపకాయలు కొన్ని నింపుతా. ఉండేవి కొన్నేలే కానీ ఇక్కడ కారం అయితే చాలా ఉన్నాయండి. అసలు మొన్న వేసినా కదా, మస్తు కారం ఉన్నాయి. ఈ మరీ పిందెల్లానా ఒకటి పచ్చిమిరప చెట్లు మిరపకాయలు కూడా ఇస్తున్నాయి. ఇగో కరివేపాకు తెంపుతుంటేనే ఒక వాసన వస్తుంది. చాలు. చూడండి, మా వాడు డక్స్ కోసం ఇక్కడ ఒక తొట్టి ఇట్లా పెట్టిండు, నీళ్ళు పోసి నీళ్ళు ఇట్లా పెట్టిండు. అవి మొన్న పోసినాము, అవి మొత్తం గలీజు పట్టించేసినాయి. ఈరోజు మార్చేసి ఫ్రెష్ వాటర్ పెట్టి పోవాలి. అయితే మొన్న పెడితే నిన్న రాలేదు అనుకుంటారేమో. వచ్చినాము, కాకపోతే వాటర్ మార్చలే. నిన్న జర మంచిగానే ఉండే. ఇక్కడ చూడండి, మా రాజుగాడు బగ్గా తిని చల్లగా వండిండు. రాజుగా అమ్మ రాజు ఆడన్నా రాజు అన్నట్టు ఎంత మంచిగా పడుకున్నావారా రాజు. నువ్వు రాజు రా ఈ తోటకి. మంచిగా ఏ చెట్టు కింద అంటే ఆ చెట్టు కింద వండచ్చు. అయితే ఈరోజు మన సెటప్ అంతా కూడా అరటికాయ స్పెషల్స్ కాబట్టి అరటి చెట్ల కిందనే మన సెటప్ సెట్ చేసేసిండు నా కొడుకు. మొత్తం అటు ఇటు పచ్చాలు తిరిగిండు. ఇక అక్కడికి పోయి ఇప్పుడు నేను మంచిగా అక్కడ కూర్చొని ఇక లింగ తత్తాలు పడుతూ మీతోనే వండుతా. అబ్బా చూసిరా అసలు చిన్న స్టూడియో సెటప్. ఇది కదా జీవితం అంటే. కోట్లున్నా కూడా ఆనందం లేకపోతే లైఫ్ వేస్ట్. అట్లనే కోట్లు మిలియన్లు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఇంకా వేస్ట్. ఆనందంగా ఆరోగ్యంగా ఇట్లా ఫుల్గా వండుకుంటూ చెట్లలో తింటుంటే అది సూపర్ అంటే సూపర్ బెస్ట్. మనకి ఎన్నున్నా ఎన్ని లేకపోయినా ఆనందంగా ఉన్నామా అనేది ఇంపార్టెంట్. ఆనందంగా ఉన్నామంటే అన్నీ ఉన్నట్టే మనకి. నువ్వు అట్లా వచ్చి చిన్నది రా చిన్న స్పైడర్ దీనికి ఉంటే చిన్న స్పైడరు. నువ్వు కర్రలు కూడా బిగిపడదు. కస్సా పిస్సా మస్సా. ఫస్ట్ మన అరటికాయ గెల కట్ చేస్తున్నా. చూసిరా, ఇదే ఈరోజు మా బుల్లి గెలతోనే ఎన్ని స్పెషల్స్ కావాలంటే అన్ని స్పెషల్స్. బుల్లి బజ్జీలు ఈరోజు అసలు రచ్చరంబోలా చేస్తా. నీళ్ళలోనే వేస్తా. ఆ వాడు ఇక్కడ మంచిగా నాకు నీళ్ళు కూడా పెట్టిండు. సో నా చేతులు కడుక్కొని పోయింది. కానీ ఇది చెట్టే మనకు బుల్లి చెట్టుకి కాయ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కాదులే, చెట్టు కట్టేస్తాం. అది పనికిరాలేదు. ఒక్కసారికి వెళ్ళొస్తే ఇంకా పోయినట్టేనా అంటుందా? బోర్ వాటర్ వేసేస్తా, ఎందుకంటే ఇవి అరటికాయలు ఉడకబెట్టుకోనికే కదా.
చాలామంది టమాటా రసం అడిగారు, రసం పెట్టండి అమ్మా అని చెప్పి. ఎక్కువ వస్తుంది మంట. అట్లనే మునగాకు తాలింపు అడిగారు. ఇగో మన చెట్లో మునగాకే ఆల్రెడీ నీళ్ళు పోసి నేను కడిగిన, మళ్ళీ కొన్ని వాటర్ పోసి పెట్టిన, డైరెక్ట్ ఇట్లా వేసేద్దాం అన్నట్టు. ఇది మన చెట్లో మునగాకు, మన చెట్లో అరిటాకు, అరటికాయ, మన చెట్లో కరివేపాకు. ఇక టమాటాలు ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా వచ్చే టైం ఉందిలే. ఇప్పుడు మనం ఇది అయ్యే లోపల ఇది ఇరుగా అనిపిస్తుంది, బుట్టి అట్లా పెడతారన్న. ఓకే కదా ఇప్పుడు? ఎంత గట్టిగా ఉందండి, ఎట్ట కొంచెం పూత కనం ఉన్నట్టు. ఇగో చక్కెరకాయ ఏం స్పెషల్ చేస్తా తెలుసాను నాకు. ఎన్నున్నా 1 2 3 4 5 జీబులు. నేనేం చెప్పినా నీకు 5 జీబులు వస్తాయనిలే, 5 వచ్చినాయి. ఇగో వీటితోని బనానా నగెట్స్, చికెన్ నగెట్స్, మటన్ నగెట్స్, ఫిష్ నగెట్స్ చేస్తాం కదా. మనమైతే వెరైటీగా బనానా నగెట్స్ ఇట్లా పెట్టేద్దాం. ఇది అవుతా ఉంటుంది, గ్యాస్ ఎక్కువే ఉంది కాబట్టి ఇక మనకి ఇబ్బంది లేదు కాబట్టి దానికైతే ఇట్లా పెట్టేసిన. అయితే ఇంకా అరటికాయ తాలింపు కోసం కట్ చేసుకుంటా కాయలు. గిన్నెలు ఎక్కడ పోయినాయి అన్నీ? అదే ఒకటి ఎడదిసానే అవి అటంగి తానీళ్ళు వస్తున్నాయి, ఇటంగి తెయ్యి. నా కొడుకు ఇంత మంచిగా సెట్ చేసిండు, ఇంకా వంట చేయాలంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. ఈ చింతపండు నానబెట్టుకోవాలి, రసం పెట్టేటప్పుడు అది చూపిస్తా. అన్నీ మంచిగా చూస్తూ ఉండండి, అటు ఇటు పక్కన చూస్తూ మంచిగా వెళ్ళిపోతుంది. 2 పొయ్యిలు ఉండాలి కానీ అసలు ఇంకా బీభత్సంగా చేసేస్తుంటే ఫాస్ట్గా అయిపోతుండే. ఉప్పు వేసుకోవాలి కరుణ ఎక్కకుండా. అట్లనే మంచి అది అది నాన్న నల్లగా అయిపోతాయి కాయలు. ఇంతకీ పీలర్ పనిచేస్తుందా? వేరేదనుకుంటా పీలరు, నాకు తెలియదు. అరే ఇది పట్టుకొచ్చినా కదా. అరటికాయలు అయితే అండి చిన్నప్పుడు మేము చాలల్లోకి పోయి గెలలే తెంపుకొని గెలలు వేసి అంట పెట్టేస్తుండే. శనక్కాయలు కూడా శనగ చెట్లు తెంపి పిల్లలందరం కోతులు ఉంటుండే. ఈ అరటికాయ తాలింపు అయితే వస్తుంటే చాలా మందికి భలే ఇష్టం ఉంటుంది. ఇదైతే నేను కట్ చేస్తున్నా. అరటికాయ తాలింపు కానీ కర్రీ కానీ వస్తుంటుంది. ఈరోజు అంతా ఏం అక్క లెక్క ఉండేటట్టుందిగా వంట. అక్కలాగా ఎందుకని తక్కువనా? ఏం కాదులే, నువ్వు చాలా వెరైటీలు చేస్తున్నావుగా. అసలు నేను చేస్తున్నా అంటే ఇదంతా కూడా ఒకటి ఉండాలి, ఒక వెరైటీ ఉండాలి, ఒక వెరైటీకే ఇన్ని ఉండాలి. నా బిడ్డ అయితే అండి కొంచెం చేస్తుంది. కొంతమందికి అంతే చేతి రాదు.
నాదేమో నేను అసలు ఎంత తక్కువ చేయాలన్నా కూడా తక్కువ నా చేతికి రానే రాదు అసలు. ఎవరన్నా వస్తేనైతే నేను పెడితే మన వీడియోలో కూడా అంటుండే అమ్మ చేయి పెద్దదని ఇట్లా. ఎవరన్నా వస్తే అయినాయి అప్పుడే అవుతున్నాయా? ఒకటి ఆయన తర్వాత ఒకటి చేసేస్తానే ఉంటా నా స్టాఫ్. ఇక ఈ ముదిరిపోయినాయి చూడు మంచిగా గట్టిగా అయిపోయినాయి. పండు అంటే ఇప్పుడు తెంపేస్తే పండు ఇది ఇట్లే ఉంచుంటే పండ్లు అవుతాం. అయితే ఇది పండ్లు అయ్యి దేవుడి కాడ పెట్టి ఇట్లా చేద్దాం అనుకున్నాము. ఇక సరేగా మనకు పూజలు గీజలు ఇప్పుడు ఏమి కొన్ని రోజులు ఇక మనం చేసి కొబ్బరికాయలకు పూజలు ఇట్లా లేదు. సో తినేద్దామని. అయినా ఏముంది మన చేలో ఇదే మొదటి పంట కాదు కదా. మామిడికాయలు వచ్చినాయి. నేను అరటి చెట్టు చూడండి, ఇగో అరటి పువ్వు వండినాం, అరటి కాయ వండుతున్నాం, అరటి నార ఇగో ఇవి పనికొస్తాయి. చాలా ఆకుకూరలు పండించే వాళ్ళు ఉంటారు కదా, ఆకుకూరలకి అది తాళ్ళు లెక్క కట్టచ్చు మంచిగా నార, అట్లా మనకు వస్తాయి. మమ్మీ ఇప్పుడు అరటి గెల తెంపేసి చెట్టు అయిపోయినట్టేనా? ఒక్కసారి గెలే ఒకటే. మరి ఇంకా చెట్టు కొట్టేస్తారా? కొట్టేస్తారు, పక్కన పిల్లలు వస్తాయి కదా, పక్కన పిల్లలు ఉంటాయి కదా. అవును, ఇంకా అవి పెరుగుతా ఉంటాయి, అవి వస్తుంటాయి. మరి ఇప్పుడు ఆ చుట్టుపక్కల చుట్టూ పెరిగిన పెద్ద పెద్దోటిని కూడా కొట్టేయాల్సిందే కదా మనం. ఏమైనా అంతే, అంత బాగా పెరిగినాయి అవి. ఎంత పెరిగినా అందుకే ఇట్లా అరటి చెట్టు ఇంటి ముంగట ఉండద్దు అంటారు. ఎందుకంటే ఒకటే పంట ఇస్తుంది ఇట్లా అని చెప్పి. ఇప్పుడేమో ఈ జనరేషన్లో ఒక పిల్లల్నే కంటారు. మరి అట్లా అంటే అప్పట్లో పెద్దోళ్ళు ఏమంటుండే, గుడ్రాల కంటే ఒక బిడ్డ తల్లి డేంజర్ అంటుండే. అంటే అట్లా పిల్లలు పుట్టకుండా ఉండే గుడ్రాలైనా కూడా పిల్లలు లేరైనా అదే బాధలో ఉంటుంది. కానీ ఒక బిడ్డ తల్లి ఏదన్నా అయితే పిల్లలకి ఏదన్నా అయితే అది తట్టుకోలేని బాధ కదా. పెద్దవాళ్ళు ఊర్లలో అంటుండే ఒక బిడ్డ తల్లి కంటే గుడ్రాలు నయమని. ఇప్పుడేమో అంతా ఈ జనరేషన్ లో ఒక బిడ్డనే కంటారు కానన్నా. ఈ జనరేషన్ మార్పులు ఎట్లున్నాయంటే పిల్లల్ని కననీకే ఏందో ఇయర్స్ గ్యాప్ అంటారు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడమే ఎంత లేట్ గా చేసుకుంటారు, 27-30 ఏళ్ళు చేసుకుంటారు. సెటిల్ అవ్వాలని చెప్పి దాన్ని అట్లా సాగదీసేసి ఎప్పుడుకో చేసుకుంటారు. మమ్మీ మళ్ళీ పిల్లలు వచ్చేసరికి మళ్ళీ 2-3 ఇయర్స్ మనం ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత అసలు ఏం ఎంజాయ్ అండి, పిల్లలు లేని ఎంజాయ్ ఏముంది? భార్యాభర్తలు వాళ్ళ ప్రేమకు తీపి గుర్తులాళ్ళు, అది ఎంజాయ్. పిల్లలే ఇగో లేట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారా, పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ 2-3 ఏళ్ళు ఎంజాయ్ అంటారా. ఏం ఎంజాయ్లో ఏమో కానీ ఎంజాయ్ అంటారా. మళ్ళీ పిల్లల్ని పుట్టట్లేరు అంటారు. ఏం పుడతారు? ముసలాళ్ళకి పిల్లలు పుడతారా? ఇక ముసలాళ్ళు అయినట్టే ఇంక నన్ను అడిగితే. అప్పట్లో మేము మరి 30 ఏళ్ళకే పెళ్లి చేస్తే 33 ఏళ్ళకి 34 ఏళ్ళకి నా బిడ్డ పెళ్లి చేసిన నేను. 35 ఏళ్ళకి నేను చేయాల్సినట్టు చేసిన. ఇగో ఇప్పుడు వాళ్ళ అమ్మ నాయనలు కూడా ఇప్పుడు బిడ్డకి పెళ్లి చేశానా, వాళ్ళ అమ్మ నాయన ముసలోళ్ళు ఉంటారు. ఆ పిల్లలకి పిల్లలు అవుతారుగా, వాళ్ళు చూసుకోడానికి కుసలేరు లేవలేరు, వాళ్ళు చూసుకోలేరు. ఇక్కడ మనరాలు చూడండి ఎంత మంచిగా ఎంజాయ్. ఎందుకు మనకు ప్రేమ అనేది ఉంటే ఎంజాయ్. ఇప్పుడు మా రాముడికి నాకు ఎంజాయ్ లేదా? అప్పుడు లేదా ఇప్పుడు లేదా? అది తప్పు. అసలు ఎంజాయ్మెంట్ ఉండాలి, తిరగాలి, ఇట్లా చేయాలని. సరేలే ఇంకా అట్లా అయిపోయారు, కాలం అట్లా అయిపోయింది. ఇక పిల్లలు లేరు అని చెప్పినానా, అవేవో హాస్పిటల్స్ గల్లీకి ఒకటి రా. ఒకప్పట్లో పిల్లలు లేరని ముచ్చట ఉంటుంది ఏడన్నా, ఇప్పుడు మొత్తం అది చాలా ఎక్కువైపోయింది. గల్లీకి ఒక హాస్పిటల్. ఏంది టెస్ట్ బేబీలు కాదు మామూలుగా, టెస్ట్ బేబీ అనద్దు కానీ ఇట్లనే పిల్లల కోసం హాస్పిటల్ నానా. మా దగ్గర గ్యారంటీ మీకు పిల్లగాడు పుడతాడు, పిల్ల పుడుతుంది అని ఇస్తుర్రు ప్రతి దగ్గర. నా చిన్నప్పుడైతే ఎన్నడూ ఎక్కడే గాని ఈ పిల్లలు లేరు, ఈ సమస్యనే లేదు. ఏ 100కో 1 ఒకరు ఉంటుండే. పాపం ఆమెనే గుడ్రాలు అంటుండే పెద్దోళ్ళు. నాన్న గ్యాస్ వాసన వస్తుందా నీకేమన్నా? అనిపిస్తుందా? ఇదే గ్యాస్ వాసన వస్తున్నట్టు. అయినా అదేమి
ఏముండదులే లైట్గా ఉంది అట్లా, లీక్స్ గీక్స్ ఏముండదు కదా. అయితే ఈ పొట్టు తీసి ఏం వేసేస్తుందా మన చెట్టుకాన్నే. ఇగో ఉప్పు రాసుకున్నామంటే మనకి చేతులకు కూడా ఎక్కువ అవ్వదు. చూస్తా ఉడకలే, ఇంకోసేపు పడుతుంది. చూడండి గంట లేకుండా ఎంత మంచిగా వాడుకుంటున్నాం మనం. అరటికాయ తాలింపు గిత్త. అరటికాయ బజ్జీలు మాత్రం 2 జీబులు చేస్తాను. ఆటో జీబు ఉందా నగెట్స్కి. ఇది వచ్చేసి అరటికాయ తాలింపు, అరటికాయ బజ్జీలకి 2 జీబులు. ఇంకా పెద్ద గ్యాలు వచ్చిందంటే అరటికాయ చిప్స్ అన్నీ చేసేదేమో మా మమ్మీ. ఇది ఒకటి తీసుకు ఎక్క కన్నా ఇద్దాం రా ఆడపిల్ల. సరే ఇక మొత్తుకుంటుందేమో. పండు అయితే ఏమో మీ పైన పండైనా కాకపోయినా వండుకొని తింటది కానీ అన్న. 1 జీబు అయితే అక్కకిద్దాము. ఇక అరటికాయ తాలింపు చేస్తా, అరటికాయ నగెట్స్ 1 జీబు అక్కకి ఇచ్చేసి మిగతా లారీ అంత ఇక మాకే. 1 జీబు అక్కకి, మిగతా జీబులే అంటుండారా చిన్నప్పుడు. ఏమంటారు ఇవి నువ్వు చెప్పు? జీబులే అంటారు, నాకేం తెలుసు. నేనేదంటే అది నువ్వు. ఈ అరటి గెలలు ఇవి ఎక్కడున్నాయేమో మేము చిన్న ఉన్నప్పుడు ఉంటుండే, మళ్ళీ తర్వాత కొంచెం పెరిగిన తర్వాత ఈ అరటి చెట్లే మాయం. నీ పిల్లలకి అది ఉండదురా. నా పిల్లలకి ఇక్కడ అన్ని ఉంటాయి, అన్ని చూస్తారు. అన్ని వాళ్ళు గుడ్ల గుబ్బలు చూస్తారు, ఇక్కడ వచ్చి నెమనీళ్ళు చూస్తారు, వర్షాలు ఇవి పడేది చూస్తారు, పైన ఆకాశం పడుకొని చూస్తారు. వాళ్ళకి తెలియని ఆనందం ఏం లేదు. 90s లో మేము చూసిన ప్రతి ఒక్కటి ఎంత బాగున్నాయి అసలు నాన్న. ఇవి ఇట్లా చూస్తుంటే అదొక ఆనందం రా, అదొక తృప్తి, అదొక ఆనందము. చూడు ఇవి పండ్లు అయితే ఎంత బాగుంటాయి తెలుసా, చక్కెరకేళి గలంతా అట్లా పెట్టి. మరి ఈ గుత్తంతా అవే కానా కాయలు? అవును అమ్మాయి, నువ్వు గెలంతా అట్లా పెట్టి పసుపు కలర్లో అయ్యి ఆ గెల పసుపు గెలని ఇట్లా పట్టుకుంటే అమ్మాయి ఎంత బాగుంటుంది. ఏముంటది అసలు చూడండి ముచ్చటగా ఎంత బాగున్నాయి అసలు. ఎంత బాగున్నాయి నాన్న. ఇవి అయిపోయినాయండి. అయిందా మన దాంట్లో ఏవైనా టైం తీసుకుంటే అదే కదా అంత స్ట్రాంగ్ ఉన్నాయి, అంత ఈజీగా దనుగుతాయి అనుకుంటాను. అంత ఈజీగా దనిగితే అవి మనం ఎందుకు ఫామ్ ఎందుకు కారణనా. ఇది పీలరు ఏం తెచ్చినాడన్న, అది చిన్నది మస్తుండే, ఇది పట్టుకొచ్చినవరా బజ్జీలనా. ఈ బజ్జీలా పొడుగ్గా చేస్తాం. 2 ఒకటి 2 దొడ్డు ఉరుకుతాము మరి దిగిపోతాయి. మిరపకాయలు ఉడుకోవా చూడు, నేను చేస్తా చూడు. అయితే అదేంటిది, ఇగో అరటి చెట్టు చూడండి, ఒకటే గెల. కాకపోతే దేవుడు ఎట్లా పెట్టిండో చూడు. ఎక్కువ ఈ అరటికాయలు అనేది చాలా ఇంపార్టెంట్గా ఫ్రూట్, దేవుడికి ఫ్రూటింగ్ ఇట్లా ప్రతి దానికి జన్మ. ఇవి దేవుడి దాంట్లో ఇవంట మమ్మీ, అరటి పండు పెడితే మొక్క రాదంట. మొక్క రాదు కాబట్టి అది దేవుడికి. కొబ్బరికాయ కూడా పెడితే రాదంట, కానీ అట్లా అంటారు. కానీ కొబ్బరికాయతోనే మమ్మీ వచ్చేది, మరి కాయే కదా పెట్టేది. ఇది ఎవరో చెప్పారు మమ్మీ, ఈయన అదే వీళ్ళు ఉంటారు చూడు, చాగంటే ఎవరో మమ్మీ. అవి ఎందుకు దేవుడికి పూజకి ఉపయోగిస్తారంటే, ఇగో ఇట్లా ఇట్లా చేసుకోవాలి బజ్జీలకి. ఇవి ఇట్లా వేసేస్తా. ఇప్పుడు ఇవన్నీ తీసే వరకు రచ్చరంబోలు అవుతుంది నాకు ఏమైనా ఫాస్ట్గా అయిపెట్టి ఉండాలి, ఫాస్ట్గా. ఈ ఇది ఇట్లా చేసేదానికి ఏమైనా మిషనరీ వచ్చిందనుకో, ఈ నాన్న దానికి మిషన్ ఉందంటారా తెచ్చి అని చెప్తా. ఇగో అట్లా నేను. అరటికాయ అయితే మీరు ఏ రెసిపీస్ చేస్తారంటే ఎన్ని రెసిపీస్ చేస్తారు? అరటికాయ బజ్జీ, అరటికాయ తాలింపు, ఇదే మేము ఎవరైనా చేసుకునేది. అరటికాయ కూర కూడా చేస్తాను నాన్న. అరటికాయ చిప్స్, అరటికాయ కూర, అరటికాయ హల్వా. గిల్వా అయితే తెలియదా మీకు? నేను చేస్తానన్నా, ఎన్ని కావాలంటే మినిమం 10 రకాలు చేస్తాను నేను. నువ్వు తలుచుకుంటే 20 కూడా చేస్తాను. అరటికాయ వడలు, అరటికాయ బిర్యానీ కూడా చేస్తాను. అరటికాయ బిర్యానీ మర్చిపోయినా. అరటికాయ బిర్యానీ, అరటికాయ ఫ్రైడ్ రైస్, అరటికాయ నూడిల్స్. తెలుసా మొన్న చికెన్ బిర్యానీ చేసినాగా చూపెట్టినాగా,
కొంతమంది చేసిరంట చాలా బాగుంది మా చాలా బాగుంది మా అని చెప్పి. కాకరకాయ పచ్చడి చేసిరంట ఎవరో, వస్తుందంట. ఇక ఎవరో ఒక అతను చెప్తుండే, అమ్మ మా వైఫ్కి మీరంటే చాలా ఇష్టము, మీ వీడియో ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా ఇట్లా చూస్తుంటుంది, మా వైఫ్ పేరు మాధవి అనుకుంటా. నేను పొద్దునే చూసిన ఆ కామెంట్. అయితే మా వైఫ్ పేరు చెప్పండి అన్నారు. నిజంగా అసలు మార్నింగ్ మేము ఏదో పని మీద మొన్న కూడా పోయినుండే, ఎంతమంది అసలు అడుగడుగు గుర్తుపడుతురు. చిన్న పిల్లలైతే అండి వచ్చి ఇట్లా విచిత్రంగా వింతగా ఇట్లా చూడడం, చేతులు పట్టుకోవడము, వాళ్ళు ఆనందంగా అసలు ఎంత పిల్ల షాక్ లో ఉంది మమ్మీ. అమ్మాయి షాక్ లో ఉంది కదా చిన్న. అంటే అది వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు ఇట్లా లైవ్ లో వచ్చేసరికి ఇంకా వాళ్ళకి అదొక ఇదే ఒక ఫీలింగ్. ఆ చిన్నపిల్ల అయితే మస్తు షాక్ అయిపోయి ఇట్లా చూస్తుంది, ఏం నోట్ల నుంచి మాట రాక. ఇక్కడ కూడా 2-3 ఉంటాయి ఇట్లా తీసి. ఇవి పండైనాక ఏందినా ఇంకా ఎంత కెట్టుకున్నాయి, తీసి ఒలుద్దాం అనుకుంటుంటే ఎక్కలేదు. అది మళ్ళా నలపాలి, నేను నలపనీకి రావాలి. ఎందుకమ్మది? నగెట్స్ కి పిండి బాగా నలిపి బాల్స్ టైప్ వేస్తాం. నలిపి బాల్స్ టైప్ చేసి బ్రెడ్ పౌడర్ కోసం చూసిన, అది ఇంట్లో తేవాల్సింది. ఇక మనం అటు పోయి ఇటు వచ్చినాం కదా బయటికి పోయి. అవును, అరటికాయ బాల్స్ ఇక్కడ ఏం దొరకలే అవి, అరటికాయ నగెట్స్. ఇక బియ్య పిండితో వేద్దాం అనుకుంటున్నా, బియ్య పిండి దొరికింది ఇక్కడ, బ్రెడ్ పౌడర్ దొరకలే. మీరు నేను చేసేది బ్రెడ్ పౌడర్ వేసుకోండి బియ్య పిండి ప్లేస్లో, మస్తుంటాయి అసలు క్రిస్పీగా. నగెట్స్ చికెన్ మటన్ చేస్తాం కదా అట్లా మస్తు ఉంటుంది. ఈరోజు ఫస్ట్ మన రెసిపీ అదే ఉంది చూడండి. అయితే ఒక్కొక్కరు అమ్మ మీ వంటలేమో కానీ ఎంత మంచిగా మాట్లాడతారు, ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పి మస్తు మంది. నిజంగా అసలు ఎంత ఇష్టం అండి మీకు. ఈ అరటికాయలు అయితే చిన్నప్పుడు కోతిగా అన్నీ తెంపకపోయేది, గొలలు తీసుకుపోయి అదే గొల అంటాము, గెల అంటాము. గెలల్లో ఇట్లనే కట్ చేసుకుని పోయి ఇక మంట పెట్టేటోళ్ళం. అంతా కాల్చుకుంటే అట్లా వచ్చేస్తాయి, ఉడికిపోయి లోపల నల్లగా అయిపోతాయి పైన. అట్లనే మొక్కజొన్న పొత్తులు కాల్చుకోవడము, అట్లనే ఇది ఏంటిది పల్లికాయలు కాల్చుకోవడము, పల్లి చెట్లు వేసి తినడం. ఊర్లో ఉంటే అన్ని మెమరీస్ ఉంటాయి నాన్న, సిటీలో ఉండే పిల్లలకి ఏమి. ఇప్పుడు అక్కడ కూడా లేవు మమ్మీ, అయిపోయింది. ఇప్పుడు అక్కడ కూడా అది కాలం, ఆ కాలంలో ఉండేవి మమ్మీ. ఆ ఊరు సిటీ అని ఏం తేడా లేదు, పండించేటోళ్ళు తక్కువ అయిపోయారు. ఇప్పుడు ఆ సిటీలో కూడా ఏం లేదా మీ వాళ్ళు. కొంతమంది అంటే ఆ లైఫ్ ఇష్టపడేటోళ్ళు ఉన్నారు చూడు నాన్న, రైతుగా భూమిని దేవతగా, అలాంటి వాళ్ళు ఇంకా అదే ఉన్నారు. కూడా 1 ఎకరా అమ్మితే కోట్లు వస్తాయి వాళ్ళకి, అయినా కూడా అమ్ముతలేరు కొందరు. కొంతమంది తల్లిదండ్రులు ఉన్న తర్వాత పిల్లల మనస్తత్వాలు మారిపోయి పిల్లలు ఖచ్చితంగా తీసేస్తారు. ఎందుకంటే అందులో ఉన్నోడికి విలువ తెలియదు కావమ్మి. ఇప్పుడు మేమైనా రైతుగానే ఉంటే ఈ సిటీలో ఉండాలి, సిటీ లైఫ్ ఉండాలి, హైటెక్ ఉండాలి. రైతుగా ఉంటే పండిస్తారా? పండించి పోతే ఆయనకు కోట్లు ఉంటాయి. రైతు అంటే ఆషమాషి కాదు. ఇప్పుడు 1 ఎకరా ఉంటే ఇక్కడ కోట్లు ఉన్నా కూడా వాళ్ళ బట్టలు గిట్టలు సిటీలో ఉన్నట్టు డ్రెస్సింగ్ ఉండదు. సిటీలో ఎవరు వాళ్ళు వచ్చి ఇంకో వాళ్ళు మంచిగా కత్తెర బట్టలు అంటే వాళ్ళు నలుగురు ముందు ఇట్లా నించొని మాట్లాడలేరు, అంటే వాళ్ళకి అంత ధైర్యం ఉండదు. కానీ అది సిటీకి అలవాటు పడ్డోళ్ళు మమ్మీ. 10-15 వేలు జీతం ఉండి రెంట్లలో ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఈఎంఐల కారు కొంటారు. ఇంకా వాళ్ళు కొట్టే బిల్డప్లు ఎట్లా సిగ్గుపడరు, మాట్లాడుతుంటారు. ఎమ్మెల్యేలతో అయినా ఈక్వల్ గా మాట్లాడతారు, బయట అయినా. ఇట్లా సిటీలో ఉండే వాళ్ళకి అది కల్చర్ అట్లా. ఇక ఊర్లో ఉండే వాళ్ళు ఏంటంటే అంత ఎక్కువ మాట్లాడరు, అంత ఇది చేయరు, కానీ వాళ్ళకు కోట్లు ఉంటాయి. ఇది లక్కీ భాస్కర్ సినిమా చూసిరు కదా అందరూ. పోయేటప్పుడు ఆ చీర బాగుండాలి అంటే ఆ డ్రెస్ బాగుండాలి, చేతికి ఇంత బంగారం ఉండాలి, మెడలో ఎంత బంగారం ఉండాలి, వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇస్తారు. మనకు కోట్లు అనుకున్నా కూడా నార్మల్గా ఇట్లా రెస్పెక్ట్ ఇయ్యరు, తెలియదు. దానికే ఇంకా అంత రైతులు అట్లుండి ఇక వాళ్ళ పిల్లలు అదే అమ్మే. ఇప్పుడు ఈ రైతులది కూడా అందుకే వాళ్ళ పిల్లలు వాళ్ళంతా మారడం. మాకేం మా నాయన తరం అంటే అయిపోయింది, అన్ని కోట్లుండి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకుండా అట్లా మారిన వాళ్ళు ఇప్పుడు బాగా బతుకుతారు మమ్మీ. సిటీలలో ఏందన్నా ఎంత లగ్జరీ లైఫ్. సినిమా యాక్టర్లకు కూడా అంత లేదు. పిల్లలు
ఎంతంతా ఎన్ని లక్షలు వస్తున్నాయని నేను మాటలు అది ఇది అయిపోయినాయండి. ఇవి తీసేస్తా. ఇంకొన్ని నీళ్ళు పోసేసి ఇవి వేసేస్తా. ఇంట్లో అయితే నేను 30 సార్లు కడుగుతుంటే ఈడ మనకి ఇంకా ఇంతే. ఇవి బోరు వాటరు. ఇది తాలింపుకు కదా. ఉప్పు పసుపు ఉందా ఉంది, కొంచెం పసుపు. అయితే మన వాళ్ళు అమ్మ అలా పసుపు వేయకండి, ఇలా ఉప్పు వేయకండి సిలిమ వస్తుంది అన్నారు. నిజమే, అది నేను అబ్జర్వ్ చేయలే, అంత తీసేసిన. మీరు చెప్పగానే అవును కదా అన్నట్టు ఇక తాలింపు కదా అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇగో ఈ అరటికాయలు ఈ చెట్టేనన్న ఏదో ఇచ్చింది ఇట్లా పోయింది. ఓకే, పిల్లలకి నేను సలహా, ఈ జనరేషన్ వాళ్ళకి నేను ఏం సలహా ఇస్తా అంటే, పెళ్ళిళ్ళు కాగానే పిల్లలు కానండి. పిల్లల్ని కంటే పెద్దవాళ్ళు కూడా ఆలోచించండి. వాళ్ళు వద్దు అంటున్నారు అనగానే వీళ్ళు అని ఓకే చెప్తారు. చాలా తప్పు. పెళ్ళి కాగానే పిల్లల కంటే ఏమవుతుందంటే వాళ్ళ బాండింగ్ మంచిగా ఏర్పడుతుంది. ఇది ఇరిగింది, పళ్ళు ఖరాబ్ అయిపోతాయి తింటే. ఎందుకు వచ్చింది కదా ఇలా వేద్దాం. పళ్ళు మరకలు అవుతాయండి పండ్లు. అది ఫ్లోరైడ్ వాటర్ లాగా. అందుకే ఇలా చేస్తున్నా. అంటే అది పర్మనెంట్గా అయితే అట్లా పర్మనెంట్గా రేపు నుండి పోతాయి. అయినా కూడా మనకే అది ఎట్లనే ఉంటుంది కదా చూసేదానికి. నా మూతి నల్లగా ఉంటేనే మూతి ఇట్లా అంటారు. జీన్స్ అది. మా అమ్మ ఆయనకి అట్లనే ఉండే, మా అమ్మకి అట్లనే ఉండే, మా చిన్నమ్మలకి అట్లనే, మా పెద్ద పిన్నికి అట్లనే ఉంది. సీను వాళ్ళమ్మ, మా చిన్న పిన్నికి లేదు అట్లా, కానీ మా పెద్ద పిన్నికి అట్లనే నల్లగా ఉంటుంది. మా పెద్ద మేనమామకి కూడా మూతి నల్లగా ఉంటుంది, చిన్న ఆయనకి కూడా. ఇక జీన్స్ అది, జీన్స్లోంచి కొన్ని వస్తాయి. ఇక అట్లుంది ఇట్లుంది అంటే మన చేతిలో ఉన్నాయి మార్చుకోనికే. నా కొడుకు ఊరికే అంటాడు, మమ్మీ అది చెవు చిన్నప్పుడు కట్ అయింది కదా, బెంగళూరులో ఉన్నారు చేపిస్తాపా అని. ఎందుకురా నువ్వే పెళ్ళి అయిపోయినావు, ఇంకా కొడుకు పెళ్ళి చేసేటట్టున్నావు, నాకెందుకురా అని. నా పెళ్ళిలో మంచి కమ్మలు పెట్టుకుందావు, నువ్వు కమ్మలు పెట్టుకోగా నేను చూడలే మమ్మీ అని అంటాడు నా కొడుకు. నాకెందుకండి, ఇంకా లిప్పు కలరింగ్ చేపిస్తాపా మమ్మీ అంటాడు, మొహం అంతా మంచి చేపిస్తాపా మమ్మీ అంటాడు. ఇవాళ రేపు మనం ఏమైనా చేసుకోవచ్చు, డబ్బులు ఉండాలి. ఇంకోటి అందము, ఇది ప్రాధాన్యత కాదండి. ఎప్పటికి ఉంటుందా? ఎప్పటికి మనం ఉంటామా? ఎప్పటికి ముసలాలు కాకుండా ఉంటామా? మార్పులు లేకుండా ఉంటాయా? ప్రేమ, గౌరవం, అభిమానం ఫ్యామిలీలో ఒకరిపైన ఒకరి ఇష్టాలు ఉండాలి. కానీ నేను ఎప్పుడు అదే చెప్తా, పదే చెప్పేది నేను అదే. అందం ఇంపార్టెంట్ కాదు. కొంతమంది పిల్లలు లావు ఉన్నారని, బాగాలేరని కొన్ని ఫంక్షన్స్కి మొగోళ్ళే ఎక్కువ పోతుంటారు, వాళ్ళ పిల్లల్ని తీసుకుపోకుండా. అది చాలా తప్పు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎగేసుకునే కదా చేసుకునింది. నేను ఇట్లా చూసిన, అందుకే చెప్తున్నా. ఎగేసుకుని పోయేగా చేసుకుంది. ఆమె ఇచ్చే కట్నం కాసిపడ్డారో, లేకపోతే ఆమె కోసం ఆశపడ్డారో, దేనికి ఆశపడ్డారో పెళ్లి చేసుకుర్రు, ఇంట్లో సంసారం చేస్తుర్రు. ఇంకా బయట వాళ్ళు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. వాళ్ళు చూడకపోయినా చూసినా మీరు ఆ పిల్లంతనే కదా సంసారం చేస్తారు. తీసుకుపోవాలి చుట్టాలు దాంట్లో ఫంక్షన్లకి. కొంతమంది ఫీల్ అవుతుంటారు, నేను దొడ్డుకున్నానని మా ఆయననే పోతుంటాడు, నన్ను తీసుకుపోడు ఆయన అంట పోతే నేను ఏనుగు ఆయన ఎలకలెక్కున్నామంట అని. అది చాలా తప్పు. వాళ్ళే అట్లా అనుకుంటే ఎట్లా? ఈ ఒళ్ళు తత్వాలు అనేది అసలు ఎప్పుడు ఎట్లా మారుతాయో తెలియదండి. ఎంతో మారినా కూడా పిల్లలు నా హస్బెండ్ ఇట్లున్నాడని ఎవ్వరు అన్నారు. నాకు తెలిసి ఉంటారేమో అట్లా కూడా అనేటోళ్ళు. అమ్మ ఇప్పుడు డేంజర్ అయిపోయారు ఆడవాళ్ళే. మగవాళ్ళే బిడ్డలు మంచిగున్నారు చెప్పాలంటే.
కొన్ని సంఘటనలు చూస్తుంటేనైతే ఆడలను చూస్తుంటే భయం వేస్తుంది. నేనైతే నా కొడుకు పెళ్లి చేయగానే మరుగుతుందా పైకి వస్తుందా? వస్తున్నాయి, ఏం రావు నాన్న, అంతే అట్లయితుంది. పెళ్లి చేయగానే నాయని వరసల్ని వెంటనే నా కోడలికి కూడా ఇష్టమే, అట్లనే ఉంటుంది. ఇక మా ఇంటికి వస్తున్నాడంటే ఇంకా ఇంటి బిడ్డ రాసుంటేనే కదండి ఏదైనా, రాసి పెట్టుంటేనే అదే అంటారు కదా, ఏ గుడి పక్షులు ఆ గుట్లకని, ఏ గుడికి పక్షులు ఆ గుటికి చేరుతాయి. ఈ అభిమానులు కూడా ఇప్పుడు మన ఫాలోవర్స్ కూడా నా మైండ్ సెట్ నా మెంటాలిటీతో ఉన్న వాళ్ళకి నేను వస్తా కదా, వాళ్ళే ఉంటారు ఎక్కువ. అంటే 7 లక్షల మంది రాము, ఇంకా ఎక్కువే ఉన్నారు. అక్క దాంట్లో ఉన్న వాళ్ళు కూడా బాగా పెంచింది వీళ్ళ మమ్మీ అని చెప్పున్న వాళ్ళు. మమ్మీ ఎంతమంది తెలుసా నా మాట, నిజంగా అండి. అసలు ఎంతమంది అంటే, అమ్మ నువ్వు పిల్లల్ని ఎంత బాగా పెంచినావు, మీ అబ్బాయి ఎంత మంచి బిడ్డ, మీ బిడ్డ ఎంత మంచిగా ఇట్లా అని చెప్పి నా పిల్లల్ని ఎంత పొగుడుతారండి అసలు అందరూ. అసలు మా చుట్టాల దానిలో కానీ దేనిలో కానీ ఎక్కడైనా సరే నా పిల్లల్ని అసలు ఒక్క మైనస్ అంటే ఒక్క మైనస్ లేదు. నేనేదో ఇచ్చులు చెప్పుకోవడం కాదు. కొంతమంది ఏమో అదేంటిది లోన్ లోటారం పైన పటారం అన్నట్టు చేస్తుంటారు, కానీ నేను అట్లా చెప్పా. ఏదైనా ఇట్లుంటే నేను చెప్పేస్తా, మైనస్ ఉన్నా కూడా. ఇంకోటండి, ఇప్పుడు సేవలు గీవాలు మీరు ఏదైనా అది ఇవ్వచ్చు కదా, అది ఇది చేయొచ్చు అంటారు. గివేవే ఏదైనా ఇవ్వడానికి చేయడానికి మనస్తత్వం ఎట్లా అంటే, మనకు చేసే గుణం ఉంది, ఇచ్చే గుణం ఉంది. కొంతమంది ఎట్లా అంటే అడగడము మళ్ళా ఇవ్వకపోతే, అంటే మనం ఏదైనా ఇట్లా మాట్లాడినామనుకోండి, ఇక ఏదో వెరైటీగా నేను అట్లా చూసిన కొంతమందిని, ఇట్లా ఏం చేస్తారు, ఏమైనా మంచిగా చేస్తుంది, ఇక వాళ్ళ బిడ్డ అయితే చేయదు అది దాన్ని. నా బిడ్డ ఇంట్లోంచి బయటకు వస్తుందా చేయనికి, పెట్టుకొని రావాలన్నా ఆమె ఏం చేయాలి అసలు, గీవేవే చేయొచ్చు కదా అది ఇదని అంటే అది చాలా తప్పు. ఇప్పుడు ఒకరి కర్మలో ఒకరు నెత్తినేసుకోవాలన్నా. దేవుడు మనకు ఎందుకు ఇచ్చిండు తెలుసా, ఇట్లా ఎవరెవరు ఇట్లా వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ ఇది బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఎవరినన్నా చూసి కూడా మనం అయ్యో అనొద్దంట, అంటే మరి అయ్యో పాపం ఇట్లా అనొద్దంట. ఎందుకు ఆ కర్మలు నువ్వు తీసుకుంటావా? అట్లా కాదు, గుణం ఉండాలి, సానుభూతి ఉండాలి. వాళ్ళు ఇట్లా వచ్చిర్రు, ఇట్లా బతకాలి, ఇట్లా చేయాలి అని. ఇప్పుడు మనం వెళ్తుంటాం దారిన, ఎవరికన్నా ఇట్లా యాక్సిడెంట్ ఇట్లా పడిపోతుంటారు, కొంతమంది వెళ్ళిపోతుంటారు. అట్లా కాకుండా ఒకవేళ మన అవసరం ఆడుందా, టకామని ఆగాలి, ఏమన్నా చెయ్యాలి, లేదా ఎవరన్నా ముసలోళ్ళు రోడ్లో ఉన్నారా పోతుర్రా, అలాంటి దగ్గర మేము 100% మా కంట్లో కనిపిస్తే చాలా చేసినాం, అది చెప్పుకునే అవసరంలే. అట్లా చెయ్యాలి మనం, నేననే కాదు మీరు ఎవరైనా సరే. అలాంటి అవసరం ఉన్న జాగాలో మానవత్వం చాటుకోవాలి మనం. అంతేగాని ఇళ్లలో కూర్చొని కొంతమంది అదే స్కెచ్లు, ఎవరెవరికి ఎట్లా స్కెచ్ చేద్దామా పెడదామా, ఆన్లైన్లో ఫ్రెండ్షిప్ చేద్దామా, 4 రోజులు అమ్మ అని మంచిగా మాట్లాడడము, 4 రోజులు అట్లా ఉండడము, ఇంకా డబ్బులు అడగడం. అలాంటి వాళ్ళకి ఎందుకండి చేయాలి? ఫోన్లు పట్టుకుంటారు, యూట్యూబ్ వాడతారు, ఫేస్బుక్ వాడతారు, పని చేయర్రి, పైసలు అడుగుతారు. అలాంటి వాళ్ళకు చేయాలనే రూల్ ఏం లేదు, చేయాలని కూడా నేను అనను. అలాంటి వాళ్ళకి చేస్తే ఆ సేవ అని కూడా నేను అనను. సేవ అంటే ఏది? అనాథలు ఉన్నారు, అమ్మానాయన లేరు, ఎవడైనా అనాథ శవం ఉంది, దానికి అది అంత్యక్రియలు చేయించాలి. ఒక సాటి మానవులుగా నేను చేసిన చాలా, దానికే నాకు బెస్ట్ హ్యుమానిటీయో ఏదో ఇచ్చిర్రు. అదేది పెద్ద దాంట్లో రవీంద్ర భారతిలో ఎక్కువ ఏంలే, 5,000 ఇస్తే వాళ్ళు చివరి కార్యం చేస్తారు. అట్లా ఒక కొన్ని చేపించిన, మనకు కనిపించిన వరకు, పెద్ద లెక్క ఏం లేదులేండి.
10 లోపలే. ఇంకా కరెక్ట్గా లెక్క ఎట్లా చెప్పాలంటే ఇంచుమించు అట్లా ఎట్లా చేయించిన. ఇంకా ఏడన్నా దారం పట్టి ఫుడ్ గిడ్డు అంటే అది వాటికి లెక్కనే లేదు అసలు. ఆశ్రమాల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరన్నా ఇట్లా ఫోన్ చేసి అమ్మా ఇట్లా మీరు వచ్చిపోయారు కదా, లాస్ట్ టైం విజిట్ చేశారు కదా. నేనైతే ఒక 100-120 ఆశ్రమాలు విజిట్ చేసిన అండి. ఎన్ని ఆశ్రమాలు అండి అసలు. కొంతమంది అయితే సోకులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మొన్న మధ్య రాకేష్ మాస్టర్ చచ్చిపోయే ముందు ఆయన ఉన్న ఆలేట్ ఆశ్రమం బొచ్చెడు సార్లు పోయినా నేను. ఆశ్రమం కూడా నేను కూడా వచ్చిన. నువ్వు కూడా వచ్చినావు కదా, దానికి బొచ్చెడు సార్లు పోయినాము. అయినా ఆల్మోస్ట్ హైదరాబాద్ లో మన తెలంగాణలో ఉండే మెడిసిన్ చాలా నాన్న, తెలంగాణలో ఉండే ఆల్మోస్ట్ అన్ని ఆశ్రమాలు నేను రాసుకున్నా కానా అవి లిస్టు. FNMI కానీ ఇవి కానీ అవి కానీ చాలా పైన మెడిసిన్స్ కానీ బెడ్షీట్స్ కానీ బట్టలు కానీ చిన్నపిల్లలు అయితే నోట్బుక్స్ కానీ ఫుడ్ అక్కడే పోయి ఫుడ్ వండిపించేసి అక్కడే వాళ్ళతో కలిసి తినడం కానీ ఇట్లనే చాలా పోయి కొన్ని గవర్నమెంట్తో అయ్యేటివి మన వల్ల ఏమైనా అయితే చేయడం కానీ. ఇప్పుడు కొంతమంది ఏమవుతుందంటే స్వార్థం నాన్న, కొంతమంది ఏమో ఆశ్రమం పెట్టుకొని వాళ్ళు కూడా బతురు. అవును, వాళ్ళకి వేరే ఆశ లేదు కానీ వాళ్ళకి చేసుకుంటా ఇంకా వాళ్ళతో పాటు వీళ్ళు వాళ్ళకి వచ్చే తిండి వీళ్ళు. ఆశ్రమం పేరుతో ఎడన్నా ఇంత జాగా ఆక్యుపై చేద్దామని కొంతమంది ఉన్నారు. కానీ కొంతమంది చాలా వాళ్ళ జీవితమే అది, మనం ఇట్లా చెయ్యాలి, నా జీవితం దీనికోసమే అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసిన అన్ని రకాలు చూసిన. అయితే ఏడైతే నిజంగా ఇట్లా ఉందో అలాంటి వాళ్ళ దగ్గర నేను ఇవ్వడమే కాకుండా నా తరపున ఎంతోమంది అండి కార్యక్రమాలు ఎంతోమంది చేయడం, వాళ్ళ బర్త్డేస్కి మ్యారేజెస్కి ఇట్లా అమ్మ ఎక్కడిస్తే బాగుంటుంది కృష్ణారి గారు చెప్పండి అని చెప్పి నాకు చాలామంది నా తరఫున చాలా ఆశ్రమాలకు ఇచ్చిర్రు. నేను డైరెక్ట్ వాళ్ళ నెంబర్స్ పెడతా, వాళ్ళకి మాట్లాడుకుని వాళ్ళు చేసి ఇట్లనే 10,000 20,000 ఇట్లా. అయితే నాకైతే చాలామంది అమ్మ ఫౌండేషన్ ఇది చెప్పండి వస్తాము వచ్చి మీకు ఇట్లా చేసిపోతాం అని చెప్పి నాకు మస్తు మంది అడిగారు. కానీ నేను ఎటువంటి బిల్డింగ్ ఇట్లా ఎంత ఏం పెట్టలేదు. మొత్తం ఒక సొసైటీ అంటే ఇట్లా ఈ రిజిస్ట్రేషన్ చేసి, ఎందుకంటే చేసే పని ఏదో మనం ఫ్రాడ్ ఏ స్వలాభాల కోసం కాదు కాబట్టి అది రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి కాబట్టి ఏ ఒక్కరి దగ్గర ఫండ్ కూడా తీయలేదు, ఒక్కరి దగ్గర ఫండ్ తీయలే అసలు. అంజనా ఫౌండేషన్ మీద బ్యాంక్ అకౌంట్ లేదు. లాస్ట్ టైంలో చేద్దామంటే మా టీంలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే నాకు చెక్ పవర్ కావాలి, ఆ పవర్ కావాలి, ఈ పవర్ కావాలన్నారు. అరే వీళ్ళు ఏదో స్వార్థంతో ఉన్నారు కొందరు ఇట్లా అని చెప్పి నేను ఇంకా అకౌంట్ బుక్కే చేయించలే. ఇంకా ఆ లోపల పార్టీలో చాలా పనులు ఉండే, చాలా ఇట్లా ఉండే. ఇక అక్కడెక్కడ ప్రచారాలకి అడికిడికి పోతుంటే ఇక ఇది ఇట్లా అయిపోయింది. ఇంకేం చేసినా పార్టీ త్రూలోనే చేయన్నారు. ఇక అట్లనే చేసుకుంటే అట్లా వెళ్ళిపోయినా అనమాట. అది విషయం. మనకి అకౌంట్ నెంబర్ కూడా లేదు అంజనా ఫౌండేషన్ పైన, ఏ బిల్డింగ్ లేదు. దీని మోటో ఏంటంటే అందరినీ ఎవరైనా ఇప్పుడు రోడ్డు పైన ఎవరు లేకుండా ఉంటారు. నేను ఇప్పటికైనా ఎక్కడైనా కలిస్తే ఎవరైనా ఆశ్రమంకి వెళ్తావా, ఇక్కడ ఉండలేకపోతున్నావా, ఏంది విషయము, మీకు పిల్లలు ఎట్లా ఏంది ఇట్లా అన్నీ చెప్పడం. ఎవరైనా మనకి ఇబ్బంది ఉంది అమ్మ మా పిల్లలు చూస్తా లేరంటే నేను పోయి మాట్లాడి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రిని అట్లా పెట్టడం. ఎక్కడెక్కడికో 1000 రూపాయలు డీజిల్ 2000 డీజిల్ అవుతుంది పోయేదానికన్నా నాన్న, 2-3 వేలు డీజిల్ అవుతుంది పోయేదానికన్నా కూడా 2-3 వేసుకునేది డీజిల్ ట్యాంక్ ఫుల్ చేసుకునేది పోయించేది నేను. అట్లా పోయించేదండి. అసలు ఎక్కడ ₹1 అనేది నేను ఎక్కడ ఆశించలే, నేను తీసుకోలే. నాకు స్వార్థం ఒకటే ఉంటుండే, ఏంటంటే అబ్బా మంచిది చూడు ఎంత బాగా చేస్తుందో ఇట్లా అందరూ. ఇంకోటి ఆమె చూడు పాపం ఎంత మంచిగా నిస్వార్థంగా ఏం లేకుండా ఇట్లా చేస్తుందో అని. ఇంకోటి నేను చేసే పుణ్యం నా బిడ్డలకి నా పిల్లలకి రావాలి. ఇప్పుడు నేను ఎప్పుడు నా పిల్లలకి చెప్పేది అదే, అమ్మ నాయన మంచి చేస్తూ నలుగురికి మంచి చేస్తూ పోతే అండి ఆ బిడ్డలు మంచిగా బతుకుతారు. పుణ్యం ఎవరినన్నా ఉసిరి పెడితే ఇట్లానే బాధ పెడుతుంటే ఇక అది ఫ్యామిలీ మంచిగా ఉండదు. నేను అట్లా నమ్ముతా. ఇగో ఈ కాయలు కూడా అయిపోయినాయి, మన బజ్జీలకు కూడా నేను రెడీ చేసిన. ఇంక వెంటనే బజ్జీలు చేస్తా. చూడండి పొట్టంతా ఎట్లా తీసినా. ఇగో ఏడవలుస్తున్నా, ఎన్నెపడేస్తున్నా.
అయిపోయింటే నాన్న అవి ఇప్పుడు పస 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 చేసుడే. బోర్ ఫీల్ అవుతారేమో మన వాళ్ళు. పప్పి అంత్యాక్షరి పెట్టుకుందాం పట్నాన, మన వాళ్ళు బోర్ ఫీల్ అవ్వరు. పప్పి అంత్యాక్షరి పాట పాడు. మనం పాడితే చూస్తారు మమ్మల్ని. నవ్వుకుంటారు నాన్న. లేకపోతే మనం ఏమన్నా సింగర్స్ మా బాగా పాడడానికి. మంచిగా పాడితే మరీ గలీజ్గా పాడద్దాం, ఇజ్జత్ అయ్యేటట్టు కాదు. చిన్నప్పుడు అంత్యాక్షరి పెడితే నేను ఎన్నడూ గెలవలే. ఎందుకంటే నాకు సినిమాలు నేను ఎక్కువ చూడకపోతుంటే నేను ఎంత పీసుకుంటుండే తెలుసా పప్పి. ఇగో పెద్దమ్మ వాళ్ళు నేను ఇట్లా ఉంటా ఇట్లా కదా. సినిమా పెద్ద పెద్దమ్మ అయితే ఏమి ఇట్లా తాగపోతుండే కానీ సినిమాలకి పెద్ద అయినాక ఊర్లో అది టికెట్ పెట్టి పెడతారా సినిమాని. రోడ్డు మీద పెట్టేదా? రోడ్డు మీద కాదు, ఇళ్లలో. ఇట్లనే రేకులు షెడ్డు లేకపోతే పొట్ట ఇల్లు అట్లా ఉంటది. పెట్టి 2 రూపాయలు 3 రూపాయలు టికెట్ పెడుతుండే. 2 రూపాయలు. నా చిన్నప్పుడు నేను 5th లోపట చెప్పే ముచ్చట ఇది, 3వ 4వ తరగతిలో. మా ఇంట్లో టీవీ ఉండే, కలర్ టీవీ అదంతా. గానీ కాకపోతే ఊర్లో ఎట్లుంటదంటే అప్పట్లో పిచ్చి కొత్త సినిమా వస్తే చాలు కొన్ని రోజులకి క్యాసెట్ వచ్చేస్తుండే. ఇక అవి తెచ్చిపెట్టి టికెట్లు పెట్టి పిల్లలకి అందరూ సినిమా పిచ్చోళ్ళేరా నాయన. సినిమా పిచ్చోళ్ళు ఎందేమో. మరి టీవీ లేదుగా అప్పట్లో ఎవరికాడ టీవీ ఉండకపోయేది. కానీ చూసినప్పుడల్లా అదొకటి మంచిగా అనిపించేది. ఇంకెప్పుడెప్పుడు చూస్తామా బాగుంటది ఒక కథ ఇట్లా దానివల్ల ఇంకా అందరికి అది అలవాటై ఇంకా వీళ్ళది బిజినెస్. ఇంకా ఆ కాలంలో థియేటర్లు లేవు, ఊరికి పోయి పెట్టేటోళ్ళు. ఊర్లో 2 ముగ్గురు ఉన్నారు నన్ను అట్లా చేసేటోళ్ళు. ఉడికినాయినవి ఇది పక్క పెట్టేద్దాము. అయితే దీంట్లోకి పల్లి పొడి చేస్తా. మునగాకు కూడా ఉంది. వేసి ఏం చేయనా తింటావా పప్పులు? ఆల్రెడీ మనం ఇంత తెచ్చుకున్నాం. ఇందాక వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు దంచాలి. అదే ఇట్లా ఎవరన్నా తింటావా? ఇట్లా చేసుకొని ఉడికింది. ఇది ఉడికింది కానీ ఉప్పు అయిందా? ఉడికిందా? నీకు కావాలని కలిసి ఇస్తా. కట్టక కాలుతుంది. తింటావా? నోరేం కాదుగా ఉంది ఇప్పుడు. మస్తు టేస్ట్ ఉంది. ఏంది ఇది? ఏం పడ్డది కింద? ఏమో సౌండ్ వచ్చింది. అవును కానీ బట్టలు ఏమైనా నాన్న ఇంకోటి ఉండాలి కదా. సిలిండర్ ఆయిల్ ఆయిల్ ఆయిల్. ఎంగానే మరుగుతుంది. మరిగిపోయింది. ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి.
తర్వాత కరివేపాకు, కలమాక్, ఎండుమిర్చి వేసేద్దాం. బస్ బొగ్గ అయిపోయాయి. యా అరటికాయ వేసేద్దాం. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఈ తాలింపు నెత్తిలో వేసేసుకున్నాము. పెడదాం. నాకేడ చెయ్యాడగలుగుతుందో అని ఇట్లా ఉంది. ఇందులో మనము పల్లి పొడి వేసుకోవాలి. నేను ఇంకా దంచలే కదా, దంచి వేస్తా. పల్లి పొడి లేకుండా ఎంత బాగుందమ్మా. అసలు ఈ వంటలు ఎంత బాగుంటాయి తెలుసా. అసలు వాసన చూస్తున్నావు ఎట్లుందో. గుమ్మగుమ్మలు ఆడుతున్నాను. మునగా చేద్దాం. మునగాకైతే అండి చాలా వాటికి మంచిది. చాలా అంటే చాలా వాటికి మంచిది. కండ్లకు మంచిది. ఐరన్, ప్రోటీన్, అదేంటిది క్యాలరీస్ ఏమేమో అంటారు. చిన్నపిల్లల పళ్ళని తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, ఎవరైనా తినచ్చు. ఇప్పుడు కొంతమంది దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే మునగాకు పౌడర్ దొరుకుతుంది అమ్మేటోళ్ళు. మునగాకు పొడి, కరివేపాకు పొడి, మిరపకాయల పొడి ఉంది కదా, సేమ్ అట్లా మునగాకు పొడి అట్లా తింటుర్రు తీసుకొని తెచ్చుకొని. చాలా మంచిది. కొంతమంది మునగా బాగుంటుంది అంటారు. చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఇదిగో నేను చేసి చూపిస్తున్నాను కదా, సేమ్ ఇట్లనే ట్రై చేయండి. కడిగట్లు ఎక్కేసుకోవడం. ఇక్కడెక్కడి నుంచి ఎండ వస్తున్నట్టుంది. కొంచెం దానికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని అట్లా పెట్టేసేయాలి. నేను ఈ లోపల పల్లీలు పొడి దంచుతా. నోట్లో ఒకటి ఉంది. ఈ చింతపండు రసంకి నానబెట్టుకోవాలి. కానీ ఫస్ట్ పొడి తెచ్చేస్తే మనకి రెండిటిల్లో పొడి అయిపోయింది అనుకో, మనకి అది ఇగో నన్ను పల్లీలు తీసుకో. కాలుతున్నాయి అన్నట్టు ఏం కావాలి కలుపుతున్నాయి. వేడికి తట్టుకోలేవేమరా. చేతులు రాడ్డు అంటావు, కాళ్ళేమో గనేట్రాళ్ళు అంటావు. ఏది రానా మరి. నేను అది కష్టమా అట్లా ఇట్లా ఏం చూడలేను. ఇగో మేము పిల్లల్ని అప్పుడు కావాలి ఇప్పుడు కావాలి అనుకోలే. పెళ్ళి కావాలి కాగానే నెల నుంచి ఏమే అని మీ డాడీ చిన్న పిల్లలమండి అసలు. అయితే అది కింద పెట్టుకుందాం చనా. నెలదప్పటి నుంచి చూసుకుంటూ ఉండేటోళ్ళం. చూడండి ఎంత బాగుంది మునగాకు. అన్నా ఈరోజు అన్ని అక్క వంటలు తిన్నానా. ఇవన్నీ నా బిడ్డ వంటలు. ఇక గిత్తగిత్తనే కనిపిస్తాయి మేము ఉన్నప్పుడు తప్ప. కింద కూర్చొని చాలా ఎందుకంటే ఈడ మనకి మిక్సీలో వేసేస్తున్నా అయిపోతుండే కదా అన్న. ఆ మిక్సీ ఖరాబ్ అయినట్టుంది. దంచేనా
చిటికలో. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకుండా ఏం కాదు, నీ ఇష్టం. నేను ఒకసారి ఇట్లా మునగాకులు ఆయిల్ వేయను. ఇప్పుడు గుడ్లు వేసుకోవాలనుకోండి, ఇంక ఇప్పుడు గుడ్లు వేసుకోవాలి ఆయిల్ వేసి. అంతే, సింపుల్. చూసినారు కదా, తగినంత ఉప్పు వేసుకొని అలా పల్లీల పొడి ఇంకా మనకు అవ్వలేదు. ఇది అయిపోవచ్చింది, అందుకోసమే చూసారు ఎంత చల్లగా ఎంత బాగుంది ఇక్కడ. మోడ్రన్ విలేజ్ వంటలు. దనుతుందన్నా నా కొడుకు జరసేపు దంచిండు. అయితే ఇది నారగా ఉన్నాయి పొట్టిమిరపకాయలు, సీసీగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి, మెత్తగా పచ్చిగా అంటే ఇంకా అది సీసీగా ఉన్నాయి అనేది. అన్నిటికీ సీలే పొందుతా. ఒక స్పూన్ ఈయన గట్టిగా అయింది. ఇక అంతే, ఒక్క మొక్కనో తొక్కనో వేసేయాల్సిందే. ఇక దీన్ని మెత్తగా మనం చేయాలంటే అది ఇక నన్నగన్నా మయ్యే రావాలి. ఇక మయ్య వచ్చినా కూడా కాదు. తాతకి ఇప్పుడు చేతులు ఇలానే ఎల్లిపాయలు కూడా వేస్తున్నా. అంత లేదు, మీ తాతకి చేతులు ఉరుకుతాయి. నీకేమనుకుంటున్నాయి తాత నిన్ను కన్నా. తాత అంటే 70 ఏళ్ళు ఉంటాయి. మా నాయన ఐరన్ పడి ముగ్గురు ఆడపిల్లలకండి. ఏంది అప్పట్లోనే లక్షలు కట్నాలు. అప్పట్లోనే 20-30 లక్షలు పెట్టిండు. 20-30 తలాల బంగారులు, ప్లాట్లు. మా తాత మస్తు గ్రాండ్గా చేసిండు పెళ్ళి. ఈ కాలంలో మరి అసలు ముగ్గురు కూతుర్లు ఉన్నా కూడా. ఇంకోటి తెలుసా, మేనమామ లాగా మేము ముగ్గురం ఆడపిల్లలు. మా మేనత్త బిడ్డకు ఒక బిడ్డకు మాలాగా చేసిండు. అంటే మాకేమేం పెట్టిండ బంగారు అట్లా పెట్టిండనా. ఒక బిడ్డకి మా మేనత్తకి 4 బిడ్డలు. అంటే వాళ్ళ చెల్లె వాళ్ళ పిల్లల వాళ్ళ చెల్లె. ఒక బిడ్డకి ఇట్లా చేసుకున్నాను అనమాట. అమ్మ మా ఆయన అసలు ఇప్పటికి కూడా ఖాళీగా ఉండడు, పెడతానే ఉంటాడు. ఇవి దనగాలంటే ఇట్లా పెట్టి ఇట్లా తిప్పుతారు చూడ అమ్మాయి. రుబ్రాయా అది ఉండాలి. ఒరే రాజుగా, నీకేమైనా ఏడికి పోయినావు ఎంతసేపు? అమ్మ ఒక్కతే కష్టపడుతుంది. పోదాం, పొయ్యాను ముచ్చట్లేదు. పెట్టినా సాగు కొడతా. వీళ్ళు చేసే అరటికాయ తొక్క వేస్తారు నాకు, అవి ఓడికి కావాలని అడుంది మంచిగా. రోలు నా కొడుకు పెద్దది ఇస్తే నా బిడ్డ ఏం చేసింది, వేసుకుపోయింది. అదేంటిది, ఇగో నా దగ్గర చిన్నది ఉంది అని చెప్పి ఇగో ఇది ఇచ్చి పెద్ద రోలు తీసుకుపోయింది. ఇది నాకు దంచి వస్తలే చేస్తలేదు. ఇదేమో మొత్తం ఎల్లిపాయలు దంచుకొని తెచ్చి పెట్టుకున్నట్టుంది. నా బిడ్డకి అది ఎల్లిపాయలకు కూడా కాదు మమ్మీ, అది ఓన్లీ చాయలకు అల్లం దంచుకొని అట్లా తెచ్చుకునింది. ఇంకా ఇట్లా తీసుకుపోయింది. అట్లా అండి, అట్లా నా బిడ్డ ఏమి ఆశపడదో ఏమో ఇట్లా ఆశించదు. కానీ ఇగో ఇట్లాంటివే ఇంకా ఆడపిల్ల హక్కు. అది ఏం చేస్తాం మనం, ఏమో మాట్లాడద్దు. ఇక అయిపోయింది నాన్న పప్పుల పొడి. కచ్చపచ్చనే అయినాయి. ఎల్లిపాయలు అన్నీ కూడా అట్లా పెట్టుకొని నంచుకొని తినేయడమేగా పసపస. ఇగో నువ్వు ఇది అటు పెట్టినా అనుకో, ఎట్లాగే కూర్చున్నా మంచిగా జీలకర్ర మిరాలు దంచుకొని లేసి వస్తా. ఇది ఇచ్చే బస్మతి అది ఒక బట్ట. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. కానీ అండి ఇక్కడ శ్రమ అనిపించినా కూడా మస్తు టేస్ట్. ఏది ఊర్లో చిన్నప్పుడు తిన్నట్టు ఫీల్ అవ్వడము. ఇక మంచిగా అనిపిస్తుంది.
ఇవి నేను మర్చిపోయి ఇచ్చిన మా ఇంటి దగ్గర, ఇవి నా బిడ్డ ఇంట్లో తెచ్చిన వస్తూ గ్యాస్ కూడా మర్చిపోయి ఇచ్చిన. అదే మేము వేరే పని మీద వెళ్తున్నాం అని చెప్పినా కదా, సో మేము వేరే దగ్గర వెళ్ళి జీలకర్ర బెల్లం పెళ్ళిలో పెట్టిస్తాం లాగు. అయితే ఎందుకు పెడతాం జీలకర్ర బెల్లం? గ్యాస్ కూడా నా బిడ్డ దగ్గర గ్యాస్ ఇవి తీసుకొని వచ్చినట్టు. నెత్తిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో మా అర్థం. ఫస్ట్ జీలకర్ర బెల్లం పెడతారు ఎందుకంటే అంత మంచిగా అవి రెండు కలిసిపోయేంత. ఇంకోటి అందులో ఒక శక్తి ఉంటుందంట, అయస్కాంతం శక్తి లాంటి ఒక పెద్ద ఏదో హిప్నాటిజ్ చేసే శక్తి జీలకర్ర బెల్లంలో. అవి రెండింటికి ఒక అద్భుతమైన ప్రక్రియ దాగుందంట అందులో. అంటే దాన్ని ఎట్లా చెప్పాలో తెలుస్తుంది, జీవిత రహస్యం. అదేమవుతుందంటే భార్యాభర్తలకు ఇట్లా పెట్టిస్తారు కదా, ఇక్కడే కదా మనకు అది ఉండేది మెయిన్ బ్రహ్మరంధ్రం, మైండ్ ఇదంతా కూడా ఇట్లా పెట్టిస్తే ఆ పవర్ ఇదనేది అప్పటి నుంచి వాళ్ళకు ఒక కనెక్షన్ ఏర్పడుతుందంట. జీలకర్ర బెల్లంతో తాలుబొట్టు కట్టక ముందే జీలకర్ర బెల్లం పెట్టి చాలాసేపు ఇట్లా వచ్చి మంత్రాలు చదివారు. జీలకర్ర బెల్లం అయితే సగం పెళ్లి అయిపోయినట్టేనంట. మరి తాలిబొట్టు దానికి ఏముండదా పవర్? తాలుబొట్టుకు కూడా నాన్న, తాలుబొట్టు కట్టి 7 అడుగులు నడిపించి ఇగోనన్నా ప్రతిదీ అప్పట్లో ప్రతిదీ సాంప్రదాయం ప్రకారం చేస్తుండే, వాటన్నిటి కట్టుబడుతుండే, భయపడుతుండే. పెండ్లు అనగానే అది ఏదో ఒక రోజుతో ఆషమాషి కాదు. ఇప్పుడు ఏంటంటే పెండ్లన్నా కూడా ఈజీగా తీసుకుంటారు. ఉంటే ఉన్నాం, పీక్తే పీకినాం, ఏం నాకు లేదా బతుకుతిరు అనేది ఫస్ట్ నుంచి ఆలోచిస్తారు తప్ప పెండ్లి అనేది కట్టుబడదాం ఉందాం అనేది లేదు. వివాహ వ్యవస్థ అనేది ఒకప్పట్లో చాలా ఇదిగా, మరి ఇప్పుడు ఇది మంచిగా మారిందా చెడ్డగా మారిందా నాకైతే అర్థమైతలేదు. ఆడపిల్లలు అప్పుడు ఎంత బాధపడతా ఉన్నా కూడా అమ్మకు చెప్పుకుంటే సచ్చినా బతికినా అదే ఇల్లు మా పుట్టిల్లు, నువ్వు నీ అత్తగారింట్లో నువ్వు ఉండాలి అది ఇదని అప్పట్లో అమ్మలు సరి చెప్తుండే. ఇప్పుడేమరంటే వదిలిపారదింగా వదిలేసిరా చూసుకుందాం అన్నట్టు ఇప్పుడు చెప్తారు. మరి అది కరెక్టా ఇది కరెక్టా మాకు తెలియదు. మాకైతే అన్నీ అట్లనే చెప్పారు, మేము అట్లనే ఉన్నాం. ఇప్పుడు నేను నా బిడ్డకు కూడా అట్లనే చెప్పిన. అయినా ఇప్పుడు ఎవరుంటున్నారండి, అప్పుడంటే లేక ఇట్లా ఉంటుండే కానీ ఇప్పుడు అట్లా అనేటోళ్ళు కూడా ఎవరున్నారు? ఎవరో కొంతమంది అత్తలు ఉంటారు ఊరికే కొడుకుతో ఉంటే ఊరవాకుండా ఇట్లా. చాలా మందికి అది ఏందో ఏమో ఓర్వర్రా అసలు. నాయనా మనుషులు కొడుకు నాకు ఇష్టంగా చూసుకొని నా కొడుకు ఆమెను ఇష్టపడుతుండనే ఏంది, ఎందుకు అట్లా ఉండద్దు. అది సృష్టి ధర్మం, దాన్ని రిలీజ్ అవ్వాలి ఫస్ట్. మన మూడు మనతో ఉంటలేడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడాలంటేనే బయట అన్నట్టు ఆ ఇంప్రెషన్ తో తెచ్చుకుంటారు మమ్మీ. పెళ్ళప్పటి నుంచి అట్లా అదే ఇంప్రెషన్ ఉంటది. కాకపోతే పెళ్ళైనా ఏదో 4 రోజులు మంచిగా ఉండాలి కాబట్టి ఉంటారు. తర్వాత ఇంక ఏది చేసినా నచ్చదు ఇక వాళ్ళకి. ఫస్ట్ ఆ డ్రామాలు ఎందుకురా మరి? డ్రామాలు ఎందుకు? ఫస్ట్ నుంచి అట్లనే ఉండు. మరి ఫస్ట్ నుంచి అట్లే ఉండాలి అమ్మే. నీకు ఏ బుద్ధి ఉంటే ఆ బుద్ధితోనే ఉండు. ఫస్ట్ 4 రోజులు డ్రామాలు పడేటి ఎందుకు మరి? ఇక వాళ్ళ ఆ బుద్ధితో ఉన్నాక ఆ ఇంప్రెషన్ తో ఉన్నాక ఇంకేం చేసినా బయట ఆమె కాబట్టి నచ్చదు మమ్మీ. ఇంకా అదే గొడవలు అని చెప్పి వాళ్ళు సరిగ్గా ఉండకుండా ఫస్ట్ ఆడ ఇంప్రెషన్. అవును, ఫస్ట్ ఇంప్రెషన్. చిన్న చిన్న తప్పులైనా చెప్పుకుంటుంటారు. ఇప్పుడు బిడ్డ అయితే చెప్పుకోరా? ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చినావు మరి వాళ్ళకి ఎట్లుంటుందో బాధ. ఇప్పుడు కొంతమంది ఉంటారులే వాళ్ళ కోడళ్ళు చెడు ఉన్నోళ్ళు, కొంతమంది ఉంటారు. అందరిని అనలేం కానీ కొంతమంది అత్తలు బాగా చూసుకున్నా కూడా కోడళ్ళు అట్లుంటారు. కానీ కోడళ్ళు అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ ఏముంటుందో పాపం. వీళ్ళు అనుకొని వచ్చినాక కొడుకే మొగుడే ఆప్షన్. మరి అలాంటప్పుడు వాళ్ళు చూసుకోవాలి మంచిగా. ఏందో అన్ని రకాలుగా ఉంటారు మనుషులు. అంతేనా? ఇగో కొంతమంది కోడళ్ళు బాగాలేరు, మంచిగా లేరు అని చెప్పి కొంతమంది అత్తలు ఏడ్చేటోళ్ళు కూడా ఉన్నారు. అత్తలు మంచిగా చూసుకుని పాపం నోరు లేని అత్తలు కూడా. కొంతమంది కోడళ్ళు ఎంత మంచి బంగారు బిడ్డలు ఉంటారు, అత్తలు ఘోరంగా ఉంటారు. మంచిదానే, నా కోడలు కూడా నాకు మంచిదే వస్తుంది. అసలు అన్నిటిలో నేను ఎట్లా కృష్ణవేణ అబ్బా సూపర్ సూపర్, వాళ్ళ పిల్లలు సూపర్ ఇట్లా అన్నాను, సేమ్ వాళ్ళ కోడలు సూపర్, వీళ్ళిద్దరు భలే ఉంటారు అసలు అన్నట్టు తెచ్చుకుంటా చూస్తానండి. కంటిన్యూ ఉంటాగా నేను యూట్యూబ్లోనే. నా కోడల్ని కూడా యూట్యూబ్లోనే దించుతా. అట్లా ఇట్లా కాదు, మామూలుగా ఉండదు. జూనియర్ కృష్ణవేణి. జూనియర్ కృష్ణవేణి. మనవరాలు పుడితే ఇంకా డేంజర్, ఇంకా డేంజర్.
నా 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 కోడలు పుట్టే పిల్లలు టైగర్స్ అవుతారండి. తర్వాత చెప్పా అమ్మా అయిపోయింది. ఇది దంచుకొని వచ్చే వరకు అని చెప్పి ఇది బంద్ చేసిన, ఎందుకంటే మాడిపోతారు కదా చల్లగా. ఇగో ఇంతే అండి, ఇది మునగాకు తాలింపు. చూడండి ఎంత బాగుందో అసలు. ఇట్లా చేసుకొని తిన్నారంటే పొద్దునకి పుస్సే. మరి పుస్సు అంటే చాలా మంచిదిరా. మామూలుగా మునగాకు అంటేనే పుస్సు తిన్నా కూడా, కానీ మా మమ్మీ వేసినట్టు ఇట్లా ఎండుమిర్చి అవి వేసుకోరంటే ఆ పుస్సు నార్మల్ పుస్సు కాకుండా. ఎండుమిర్చి గురించి తెలుసారా? ఎండుమిర్చి మస్తు మంచిది అమ్మ. పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి మస్తు మంచిది. ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ తిన్నా మంచిది. హార్ట్ అటాక్స్ రావంట. హార్ట్ అటాక్ ని పల్లీలో పొడి కూడా పల్లీలు కూడా అవును మమ్మీ, స్కిన్ కి మంచిది. కాజు కంటే కూడా పల్లి మంచిదంట. మంచిది సత్యనారాయణ ఏమంటాడు, ఆయిల్ వాడకండి, పల్లీలు వాడండి, కొబ్బరి పొడి వాడండి, అవి వాడండి, ఇవ్వండి అని చెప్తుంటాడు. ఎంతమంది వాడినా ఇట్లా డైట్ దీనికి ఇది ఎంత మంచిది అనుకున్నావు. ఒట్టి మిరపకాయలు నువ్వు ప్రతి దాంట్లో ఒట్టి మిరపకాయలు వాడు. అదేంటిది ఊర్లో ఏంది సద్దన్నం, మంచి ఇమ్యూనిటీ పవర్. రోజు సద్దన్నం తింటుండే మేమైతే, రోజు గిన్నెడు సద్దన్నం. అందులోకి ఒక నిమ్మకాయ దబ్బ, లేకపోతే ఒక మామిడికాయ దబ్బ నంచుకొని తినేస్తుండే. లేకపోతే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. ఎక్కువ శాతం అంటే ఎర్రగడ్డ సద్దన్నమే అండి. ఇంత పెద్ద ఎర్రగడ్డ పెట్టుకొని సద్దన్నం, సద్దికి సపరేట్ దబర్లు, సద్దాయి దబర్ అని, సద్ది దబర్లు ఇట్లా ఇంతలా ఉంటుండే, దాన్ని నిండా పెట్టుకొని తింటుండే. సద్దన్నం తిని ఇగో ఇది ఈ తాలింపులు వేసేస్తున్నా అండి. అరటికాయలు, ఇంకా సద్దన్నంలోకి మిరపకాయలు, ఈ ఒట్టి మిరపకాయలు ఉంటాయిగా, నూనెలో వేయించుకొని సాల్ట్ చల్లుకొని తింటుండే. ఎంత బాగుంటాయి అబ్బా. ఇది చూడండి అసలు, ఊరిలు అంటే ఊరిలు వస్తున్నాయి నాకైతే. అరటికాయ తాలింపు అయిపోయిందండి. అసలు ఎట్లుందంటే అట్లుంది. అవి బజ్జీల కోసంలే. ఇది ఇక్కడ పెట్టేస్తా. అట్లనే ఈ మునగా తాలింపు కూడా ఇందులోకి ఎత్తేస్తా. చల్లగా ఇందులో ఈ గిన్నెలోకి నేను దంచుకొని వచ్చే వరకు మనకి ఈడ ఇది ఉంది కదా, ఏది చేలో కదా నా గాలి ఎక్కువ ఉంది కదా, ఇట్లా వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి చల్లగా అయిపోయింది. ఇగో ఇంతసేపు తనలాడితే మనకు 2 రెసిపీలు అయిపోయినాయి. 2 రెసిపీస్ అయిపోయినాయి. వీటిని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బజ్జీలు చేయనా, బజ్జీలు ఫైనల్ చేయనా? ఫస్ట్ నగెట్స్ చేసేసి తర్వాత అందులో నూనె పోసేసి బజ్జీలు చేసాము. ఫస్ట్ నగెట్స్ చేసి అయిపోగానే నూనె పోసేసి బజ్జీలు చేసాము అమ్మాయి. అన్న ఫస్ట్ నగెట్స్ పిసికి రసం పెట్టేస్తాను. పెట్టా అమ్మాయి. అవి పెట్టేసి నువ్వు ఇది మిక్సింగ్ చేసుకోవాలి. రసము నా బిడ్డ తెమ్మన్నది, అందుకే పెద్ద దవ్వ పెట్టేసిన అంటిస్తా. వెలుగుతుందా నా? వెలుగుతుంది. ఉత్త గ్యాస్ పోతుందా? వెలుగుతుంది. రసం కూడా ఇట్లా చేయండి, అసలు ఎట్లుంటుందో చూడండి మీరే. ఇప్పుడు రసంలో కావాలి. నేనేం చెప్పా, టమాటా రసం పెడుతుంది మా మమ్మీ. రేయ్ రాజుగా మళ్ళీ ఎందుకు వచ్చినారా? ఏదో ఒకటి ఇంకా అట్టికాయ అయినా తిందామని చెప్పి వచ్చింది. ఇది దీనికి ఏం లేదు వేద్దామంటే. కలుపుకొని ఆయిల్ వేద్దాం. రసం ఆ కుర్చీ మీద ఎక్కిరించారు అదా.
కనిపించకపోతే నించుంటావు. అద్దెనికం ఇంకా బజ్జీలు ఉన్నాయి కదా అని తెచ్చిన. ఇందులో దీనికి చాలదా మీ రసంకి? నాకు కనిపిస్తలేదు కానీ అన్న. ఇది ఓకే. ఏందో అన్ని వెతుక్కున్నట్టే ఉంది నాన్న, ఇక్కడ ఏం లేవు. ఏం కావాలని ఏమన్నా వేద్దామంటే ఎండ వచ్చేటట్టుంది. ఇది పక్క మా అమ్మమ్మ చేసే స్టైల్ అండి. నేను ఎప్పుడూ ఇట్లనే చేస్తా. నానమ్మ చేస్తాను. నానమ్మ కూడా. అయితే అది నానమ్మ ఏమో టమాటాలు ఉడికిచ్చి పిసికేస్తుండే ఫస్టే. పిసికేసి పొట్టు తీసేసి టమాటా చారం చేస్తుండే. ఏంటి అట్లా వేస్తారు అనకండి, ఇదే కదా కారం, ఏం కాదు వేసుకోవాలి. నేను ఇవి కూడా నంచుకొని తినేస్తా. అది కాగిపోతుంది బాగా, తగ్గించేద్దాం కొంచెం. ఇవి అట్లనే ఇది ఎల్లిపాయ అంతా కూడా వేసుకున్న జీలకర్ర మిరియాలు. కరివేపాకు. చింతపండు నానబెట్టుకోకుండా ఆ పని చేస్తున్నా. గిన్నె ఉంది వేద్దాం. ఇది నేను కడిగిన ఇందాక ఫ్రై చేసి, కడగలేనుకోకండి. ఎక్కడ పెట్టుకోవాలి నా తల మీద. ప్రస్తుతానికి ఇంతే. ఇప్పుడు అదేంటంటే నాన్న అవి వేయంగానే పుస్తకం మడిపోతుంది. అవును, ఇవన్నీ రెడీగా ఉండాలి. అందుకే ఇవన్నీ రెడీ చేసుకుని ఫస్ట్ ఏ డిజైన్ కాదురా, ఇది హడావుడిగా కట్ చేసి ఇట్లా కాదు, మళ్ళీ ఇంకా తిప్పుతుంది రౌండ్. నేను అట్లా కట్ చేస్తాను. అవునా? నేను సేమ్ కట్ చేస్తాను. నేను నీ దగ్గర చూడలే కానీ నాకు అట్లే వస్తుంది వాటం. అంటే నీలో నావే ఎక్కువ ఉన్నాయి అన్నట్టు జీన్స్ మీ నాన్నకంటే. అయినా ఎక్కువ నీవే కావాలి. మగపిల్లోడికి అమ్మాయి ఉంటాయి నాన్న. ముక్కు నీదే వచ్చి రేపు నా మనోడికి కోడలి ఉంటాయి. ఆల్మోస్ట్ అంతే అమ్మ. ఒకరు నా కోడలు లెక్క, ఒకరు నానమ్మ లెక్క, ఒకరు వాళ్ళ అయ్య లెక్క, నా మనవరాలు నా లెక్క పుట్టాలి. మొత్తం ఎంతమంది పుట్టాలి? 3 కొడుకులు, 1 కూతురు పుట్టాలి. 3 కొడుకులు, 1 అబ్బా, ఒక్కొక్కరికి ఒక్కొక్క దావా చేస్తారా? మోహన్ బాబు ఫ్యామిలీ అసలు. ఇవైతే రెడీగా కట్ చేసేసిన. చూసినారు ఎంత ఫాస్ట్గా చేసేసినానో. వేసేస్తున్నా. వాసన అప్పుడే మెయిన్ రసం ఇదే అన్నట్టున్నాం. మసాలా జీలకర్ర మిరియాలే రసం ఇప్పుడు ఇదే వాసన. అంతే, ఇంకా నీళ్ళు పోసి కలబెట్టుడే రసం రెడీ. అంతే, ఇంకా నీళ్ళు పోసి కలబెట్టుడేనంట. నా కొడుకు చూడండి,
వేసుకుంటా ఉంది కనిపిస్తలేదు ఇప్పుగా కనిపిస్తుందా వేగిపోయింది టమాటా రోల్తో పని అయిపోయింది అటు పెట్టేద్దాం ఇప్పుడు దాన్ని నలపాలి దాన్ని ఎట్లా నలపాలి అసలు దేని మమ్మీ టమాటాలని కదా మమ్మీ అందుతలేదు నాకు అది ఆ రోల్తోనే దంచే మమ్మీ టమాటాలు జర్ర ఉడకంగానే తీసి నీళ్ళు వేసి పిసికారా మమ్మీ ఇంట్లో ఉంటే నాకు అది ఉంది స్టీల్ది అవును వేసి ఇట్లా వచ్చేస్తే నలిగిపోతుంది అవును నేను ఒకటి ఇయ్యనా అమ్మ ఐడియా వాటర్ బాటిల్ నిజంగానే బాగుంటుందా నాన్న వచ్చేసాం కడుగుదాం తర్వాత కడిగేసేముంది చూసిరా వాడంతే నా లెక్క ఐడియా కింగ్ మా వాడు వర్కౌట్ అవుతుందంటావా అవుతుందమ్మా నిండా నీళ్ళు ఉన్నాయి వచ్చేసాం అట్లే చౌగా మొత్తాన్ని బాగా కొడుకునిపించుకోవచ్చు ఎక్కడ ఉంటే ఐడియాలు చేసుకొని బతికేస్తాం చూసిరా అండి మనకి ఇట్లా చేయని కదా లేక పొడుగ్గా ఈ రసం గిన్నె ఎంత బాగుంది కదా అయితే మీకు కావాలంటే ట్యాగ్ చేస్తుంది కింద ట్యాగ్ చేసిన ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళిపోయి ఆర్డర్ చేసేసుకోండి ఏ బొచ్చులు పెడుతున్నాం కానీ ఇక మొత్తం వీటికే వస్తాయి ఇగో దంచేసినండి మొత్తం నా కొడుకు ఇచ్చిన ప్లాన్తో ఇగో మంచిగా మనకు కావాల్సిన రీతిలో అయితే అయిపోయింది సో ఇంకా దాన్ని వాటర్ అందులో వేసేద్దాం ఇది పోసేద్దాం ఇక బాగా మరిగిస్తే అదే రసం మరి బాగా ఏం మరగనవసరం లేదు ఇంకొచ్చేస్తుంది చేతికి పడితే ఏం కాదు ముఖానికి అవ్వద్దు ఎందుకంటే మస్తు ఖరాబ్ అయిపోతుంది ఇంతే అండి చేసినా కదా రసం ఇప్పుడు ఇది ఎట్లుందో చూస్తా పులుపు గిలుపు సరిపోయిందా లేదా అని
వేస్తున్నా. ఇప్పుడు మనం 2-3 రోజులైనా హ్యాపీగా తినేసి. ఒక్కసారి ఏం చేసినామంటే ఇంక మళ్ళీ తిరిగి సున్న అవసరం లేదు. గత ఏది ఎక్కువ లేదు, ఏది తక్కువ లేదు. రసం కూడా రెడీ అయిపోయింది. ఈ వాటర్ బాటిల్ దించేద్దాం, దాన్ని అడేకి ఇచ్చేద్దాం. ఇప్పుడు బజ్జీలకి పిండి కలుపుకుంటాం. ఇది ఇప్పుడే జల్లించి పెట్టుకున్నా అక్కడ, అందుకే ఈ డీస్లో ఉంది. ఇలా నేను సోడా గిడ ఏమైనండి, తినే సోడాది. ఇగో కొత్త ఉప్పే ఇడా చేలో కాబట్టి ఆడబడతాడు అటు ఇటు వేసేస్తున్నా. ఇంట్లో అయితే అట్లా వేయను. ఇగో కొద్దిగా అంతా వామ్ వేస్తున్నా, ఎందుకంటే మనకు అరటికాయ ఉడకాలి కదా. సో ఇంకేం వేసేది లేదు. ఉడుకుతుంది, అరటికాయ అరగాలి కదా, ఉడకాలి కదా. అరటికాయ అరగాలి కదా, అందుకని. ఎట్లా వచ్చి మూర్తినా కూల్ వాటర్ ఉండేది, హాట్ వాటర్ అయ్యిండొచ్చు. అది వాటర్ నువ్వేం పోయలేవు ఇందాక, తాగేటిదేనా అమ్మే? ఏంది పోసింది? నువ్వు బకెట్లో ఏమన్నా పోసినావు? అదే లే, అది కడిగి బకెట్లో వేసిన డబ్బా మూతుంది కదనా. సరే కొంచెం పడుతుంది. కొంతమంది తినే సోడా వేస్తారండి. నేను ఎప్పుడు వడల్లో కానీ బజ్జీలల్లో కానీ తినే సోడా అనేది మా ఇంట్లో అసలు ఆ ఐటెంకే మా ఇంట్లో చోట్లేదు. ఆయిల్ ఎక్కువ గుంజేస్తుంది, కడుపు ఉబ్బిపోతుంది. తినే సోడా అస్సలు తినకూడదు. మా వాళ్ళందరూ వేస్తారు, సోడా వేస్తారు. ఆ వడలు క్రిస్పీగా ఉండాలని, బజ్జీలు క్రిస్పీగా ఉండాలని పొంగుతాయి బాగా. ఆయిల్ అంతా పిండితే కారుతుంది. తినలేరు మమ్మ, అవి రోగాలే. అమ్మా రోగాన్ని తిన్నట్టే తినొచ్చునా అది. తినే ఒకటి బజ్జీ 2 బజ్జీలు కూడా అసలు తినలేవు. అంతే అండి. ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కొంచెం కారం సరిపోయింది. ఎంతకి సరిపోయింది. ఇంకా నాన్న పొడవులు వచ్చినాయి కదా, తీసాడు మేఘ. ఏమైంది? చేతులు కాలగల అమ్మాయి కాలిందా? కాలలే, వేడి సెగ తగిలింది అమ్మాయి. ఇట్లా కొంచెం టైట్ ఉండే, కొంచెం ఇట్లా తిప్పుతాను కానీ పుస్తకం వచ్చేసింది. మరీ దగ్గరికి రాకున్నానా, ఇంకా నేను జాగ్రత్త చూసుకుంటాను. దగ్గర వచ్చినప్పుడు నేను తిప్పా అట్లా. ఇది అయిపోయింది, ఇంకొంచెం ఇట్లా అంటే అయిపోతుంది అన్నట్టు. దగ్గరకు వచ్చినప్పుడు పెట్టన్నాను. అది దానివల్ల ఏం కాలలే కానీ సడన్ గా వచ్చేసరికి అది ఉంది కాబట్టి సరిపోయాయి. స్వెటర్ లెక్క. అది లేకపోయినా బొచ్చు కాలుతుంది మా అంటే ఏమవుతుందో. చూసిరా రసం అయిపోయింది.
పెట్టేస్తున్నా. చెత్తకంతా కూడా కవర్ పెట్టుకుంటా బాగుంది. కవర్ లేస్తుంది. అదే కాదన్న నాకేమో అన్నీ నీట్గా ఉండాలి. ల్యాండ్ ఏమో అది కుదరదు. అయ్యేమో కుక్కలు వేసుకుంటాం. అందుకే ఇప్పుడు ఇంకా అది కాలే. ఏది అరటికాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, అరటికాయ నగేట్స్. అయితే ఉప్పు వేసి పెట్టినా కదా, ఈ అరటికాయలు కడిగేసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, కొద్దిగా కారం. బజ్జీలో కావాలి అవునన్నా. మామూలుగా మిరకాయలలో అయితే ఉప్పే పడతాము, ఉప్పు జీలకర్ర. ఇందులో లేదంటే కొంచెం పడిపోయింది ఒకటి. పడిపోకుండా చేస్తే వింత, కానీ పడిపోయేటట్టు చేస్తే వింతేముంది. అందులో అన్నీ అందులో ముంచకపోయినా ఎలాగన్నా అవన్నీ ఇంత పిండిలో వేసేసి తీయకపోయినా, పిండిలేసి అవన్నిటిని లేసేసుకొని ఒక్కొక్కటి వేసిపోయినా అంటున్నాను. నుంచి ఇటు తీసేక అట్లా ఇద్దు. ఇదంతా అందులోనే పోతుంది. ఇప్పుడు దేనికి దానికే పడుతుంది. చూసిరా మన అరటికాయ బజ్జీలు. అవేనికే ఒకటి తయారు చేద్దాం. చేపలకి గ్లౌజులు తెచ్చుకున్నానంటే మంచిగా ఉంటుండే కదా. అమ్మాయి ఎందుకమ్మా నీకు అంత సోకు అనుకుంటారేమో వాళ్ళు. ఓకే సోకు కాదు, జాగ్రత్త. 2 మిరపకాయలు వేసుకున్నాం. మన చెట్టు
జర్రసేపు అట్లుండే వరకే ఇట్లా అయిపోతున్నాయి. తన వెనక్కి చేద్దామా చాలా ఫాస్ట్. ఇంకా ఫస్ట్ చేసి ఉడకు. పచ్చిమిర్చి డైరెక్ట్ వేస్తే పేలుతాయి పట్టుకోవటమని చివర్లో ఇట్లా దించుకొని వేసుకోవాలి, అప్పుడు పేలవు. పచ్చిమిరకాయ చట్నీ కూడా చేసేటప్పుడు మిరకాయలు వేసినామంటే ఇట్లా కొంచెం తుంచేసినాం అనుకోండి పటపట సౌండ్ రావు. మంచి టిప్ ఇది. అమ్మా ఇది మస్తు కారం ఉండేటట్టుంది. ఈ నగెట్స్లో వేస్తాయి 3, ఈ 6 అందులో వేస్తా బజ్జీలలో. నాన్న ఇటువైపు రా కొంచెం. ఇలా మెత్తటాకు వేస్తే బాగుంటుందేమో నాన్న. మెత్తటాకు ఇటువై చాకు ఇదే సెట్ అయిందిగా నాన్న. అట్లా వేస్తే అది పోతుందేమో. ముఖం అయితే ఎట్లయింది లోపల ఇది తీసేద్దాం. వచ్చేస్తాయి కదా ఈజీగా పనులు వచ్చేస్తాయి. అది కత్తి కాటి పడింది అందుకే ఆడ అట్లా. గుర్తి అటు చూసారు అన్ని అరటికాయలు ఇవన్నీ అట్లా వేసినా అదే ఎరువైపోతుంది, వాటికి ఎరువైతుంది అదే. చూసిరా బజ్జీలు వాసన అయితే అరటికాయ ఫ్లేవరు, వాము ఫ్లేవరు ఇలా అసలు. అయితే ఇది ఇట్లా అయిందండి. ఇది మామూలుగా మెత్తగా ఉడికిపోయి ఇట్లా పిసికితే పిండి లెక్క వచ్చేసేయాలి. ఇదేమైందంటే మనం ఇప్పటికిప్పుడు తెంచే వరకు. ఇంకోటి ఈ కాయ ఇది వేరే బ్రీడ్ కదా, అంటే అదేంటిది రసగుల్లానా చక్కెరకేళి కదా. సో ఇట్లా రావట్లేదు. నేను ఇంకోసారి చూపిస్తాను. ఎట్లాగో దీనికి బ్రెడ్ పౌడర్ లేక బియ్య పిండి పట్టుకొచ్చిన, దానికి బ్రెడ్ పౌడర్ ఉండాలి. ఇది మనకి కట్ చేయగానే కాకుండా ఒక 2 డేస్లో అట్లయితే ఆ కాయలు కొంచెం వడబడ్డట్టు అవుతాయి కదా, అంటే మాగినట్టు కాదు జర్ర వాడినట్టు. అవి ఉడకబెడితే పిసికితే మంచిగా పిండి వచ్చినట్టు వచ్చేస్తుంది. దాన్ని ఏం చేయాలి, అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు సన్నగా తరిగి, అల్లం ముక్కలు ఇట్లా మంచిగా నగెట్స్ లెక్క ఇట్లా చేసుకోవాలి. రౌండ్ షేపు లేదా పౌడర్ షేప్లో.
జర జర చిన్నగా ఉన్నా ఏం కాదు. ఇది మరి మనకి చాలా పెద్దగా ఉంది, అది నలపనీకి వస్తలే. రోట్లో వేసి దంచితే అంతా గాలి గాబరైపోతుంది. అయితే ఇట్లా ఉడకబెట్టిన ఫ్రై చేస్తారు, అది చూపించేస్తా. కాయలు ఉడకబెట్టి పొట్టు తీసి కొంతమంది అట్లా కూడా చేస్తారు ఫ్రై. కాకపోతే దాంట్లో పప్పుల పొడి కాకుండా కొబ్బరి పొడి వేస్తారు. ఇప్పుడు మనం కొబ్బరి పొడి గిబ్బరి పొడి ఏం లేదు, తాలింపుకి వేసేసి తీసేస్తా. ఎందుకంటే మనం వేస్ట్ చేయకూడదు కదా, ఎంతో ప్రేమగా పెంచుకున్నాయి. అయితే ఇవి లాస్ట్కి పిండి అయిపోయింది. మిరకాయలు చూడండి ఎట్లా వేసినా. చూన్నానా? మిరపకాయ ఎందుకు కొరికినాము మేము? మంట 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 మంట. ఏం కారణనా? నాయనని ఫామ్లో పుట్టింది అమ్మాయి. వద్దా మస్తు. వేయాలంటే భయం వేస్తున్నాం ఆయన. అమ్మ ఏం కారం నాయన, ఏం ఘాటు ఇది. మాకంటే ఎక్కువ ఉన్నట్టుంది దీనికి. కారం బీభత్సంగా తిని నాకే ఇంత మంట పెట్టినాయండి ఇవి. బజ్జీలు అయితే మస్తు టేస్ట్ ఉన్నాయండి. బజ్జీలు బాగా చేసిన, మస్తు టేస్ట్ వచ్చినాయి. ఉల్లిగడ్డలు వేస్తున్నాను ఎందుకంటే వేడి వేడిగా పోయి ఫుల్గా లాగిచ్చేస్తా. వేడి వేడి అన్నము, ఓకే, వేడి వేడి బజ్జీలు, కర్రీస్ అయితే ఇష్టమైన కర్రీస్. ఇక్కడ మొత్తం చెత్త పిండి లెక్క చేసేసిన అండి. వేసేస్తున్నా ఇవంతా సతవనే కదా, కలిసిపోతాయి. ఈరోజు ఏడు సెటప్, రోజు ఏంలే, మళ్ళీ అది యథావిధిగా వెళ్ళిపోతుంది. ఇంకోటి చాలా రోజులు అయింది మనము అమ్మవారి దగ్గర చేద్దాం ఈసారి. డాడీ డ్రిప్ వేసినట్టున్నాను. కరివేపాకు కూడా వేద్దాం. అయితే రాయలసీమలో బజ్జీలు చేస్తారండి, ఉగ్గాని బజ్జీలు కాంబినేషన్ మస్తు ఫేమస్. అట్లనే ఇవి కట్మిర్చి అని చేస్తారు. మిర్చి కట్ చేసి అందులో పల్లీలు పోసి, ఉల్లిగడ్డ వేసి, నిమ్మకాయ రసం, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పల్లీలు అన్నీ సన్న తరిగి పోసి అది పోస్తారు. ఏది నిమ్మరసం ఒక ఉంటుంది. తింటుంటే నేను చూపిస్తా, అన్నీ మీకు చూపిస్తా ప్రతిదీ మెల్లమెల్లగా. కాబట్టి ఈ నూనె తీసేస్తా, ఎందుకంటే ఈరోజు మనకి ఇది మళ్ళీ అది చేస్తాను అనుకో అటు ఇటు కాకుండా ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఎందుకు, ఇంకోసారి చేద్దాం. ఈ తాలింపు చేసేస్తా. ఈ పిండి ఇట్లనే పట్టుకుందాం. ఇట్లా కూడా చేస్తారు. రాయలసీమ వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని గుర్తుపడతారు. అవును, ఇట్లా మేము కూడా చేసుకుంటామని చెప్పి.
ఇక్కడ మన తెలంగాణలో ఇట్లా వండుతారో ఉండరో నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే మా అత్తమ్మ ఎప్పుడు ఇట్లా చేయలే. ఇట్లనే చేస్తుండే రౌండ్గా కట్ చేసి. అన్నిటిలో మెయిన్గా వాడే ఇంగ్రీడియంట్ చికెన్లో మటన్లో కూడా వేస్తారు స్వామి. నేను చికెన్లో మటన్లో వేయ. అది వేసేసి ఇగో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకెత్త ఇది కూడా వేస్తే బాగుంటుంది. కానీ మీకైతే బోర్ కొట్టలేదని అనుకుంటున్నా. బోర్ కొట్టించుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మ బోర్ కొట్టించారు, ఏ బా బోర్ స్వామి అనేటట్లయితే. అయితే మనం లాస్ట్ వీడియోలో నాలక ఎవరైనా ఇట్లనే కోచేమలు చేస్తారంటే చాలామంది పెట్టారు, కనెక్ట్ అయ్యారు. నాకు ఇన్స్టాల్లో కూడా పెట్టి నేను కూడా సేమ్ ఇలా అని. సూపర్, అసలు హక్ చేసుకున్నాం. మీరు అట్లా పడేస్తారని నాకు ఊహించిన కూడా ఊహించలే అంట. అరటికాయ పొరుటు తిరగబాసులు వేసేసిన. కొంచెం పసుపు మధ్యలో వేసిన, ఎందుకు అనుకుంటారా, పచ్చివాసన పోతుందని ఆయిల్ వేసిన. దీనికి సరిపడా ఉప్పు, అంతే. ఇందులో పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా ఉంది. ఇందులో పల్లి కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో ఆలుగడ్డ చేస్తారు. ఎక్కువ పెళ్లి సంబంధాలకు పెళ్ళి చూడడానికి వస్తారు కదా, పప్పు, రసము, పాయసము, వడలు, ఆలుగడ్డ ఇట్లా పిసికేసి ఉడకబెట్టేసి ఇట్లా నలిపేస్తారు. సేమ్ ఇట్లనే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి ఇట్లనే సేమ్ పోపుకేసేసి కొబ్బరి పొడి చల్లుతారు. అది కొంచెం హై క్లాస్ ఆలుగడ్డ ఫ్రై. మిగతా గడ్డలు చేసే ఫ్రై ఒకటి. అట్లా రాయలసీమ సైడ్ పిల్లల్లోనే పోతే ఖచ్చితంగా ఈ రెసిపీ ఆలుగడ్డతో ఉంటుంది, అరటికాయ కాకుండా. అయితే ఇందులో పల్లి పొడి వేసుకోవచ్చు, అట్లనే మనం అది కొబ్బరి పొడి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి పొడి బాగుంటుంది. ఇందులో లైట్గా కొంచెమే వేస్తున్నా, మరి ఇట్లా ఇంట్లో వేస్తున్నా, మిగిలింది చెట్లలో వేస్తున్నా. అయితే నేను చేస్తా అన్న దాంట్లో అరటికాయ నగెట్స్ ఒకటి మిస్ అయిపోయింది. మనకి ఇది వర్కౌట్ అవ్వలేదు. ఇంకోసారి ఖచ్చితంగా డెఫినెట్గా అదైతే ట్రై చేస్తా. ఇంకా ల్యాగ్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. ఏంది నాన్న తర్వాయి భాగం ఏంటి? అంతే మమ్మీ, అంతేనా? నువ్వు రుచి చూసి చెప్పడమే. ఓకే. ఈ అరటికాయ తాలింపు కూడా ఇందులో వేసేద్దాం. అంతే, సామాన్ జరుడే. ఇక ఏముంది, ఏం లేదు, కడిగేసి. అయిపోయిందండి, ఇంకేంలే. ఇంకా చెల్లో ఇక ఉరుకుడు ఇంటికి. అయిపోయింది. ఇక చూసిరా, ఫైనల్గా ఒకసారి లుక్ చేసుకోండి.
అసలు రసం. అరటికాయ తాలింపు చూడండి అసలు. ఇదో మునగా తాలింపు. ఇవి వచ్చేసి బజ్జీలు, ఇవి వచ్చేసి ఈ తాలింపు. ఇదే మన వీడియో. అయితే వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఏంటి ఆ సంగు ఇది అట్లున్నా కూడా చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ నేను సంగీతంగా ఉండేదానికి హెల్ప్ అవుతుంది కదా. సో అరటికాయ స్పెషల్ ఇంతే. వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.